ఏంటి నిన్న చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హెలికాప్టర్లో నెల్లూరు దాకా వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించారు అంటే సరే సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళారు అంటే కూడా తప్పేం లేదు. కానీ ఆయన పరామర్శించడానికి వెళ్ళిన క్రమంలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే 307 గురించి మాట్లాడిన తీరు చూస్తుంటే అందరూ అంటే షాక్కి గురవుతున్నారు. ఏంటి ఆయన 5 ఏళ్ల కాలాన్ని మర్చిపోయారా అన్న ఆలోచన వస్తుంది. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మీకు పరిపాలనా బాధ్యతలు తెలుగుదేశం పార్టీ వారికి ఒకసారి ఉమ్మడి పార్టీకి పరిపాలనా బాధ్యతలు అప్పచెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం కేసులో ఆయనకి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. ఎప్పుడైతే 10 రోజుల తర్వాత హత్యాయత్నం కేసు కట్టారో ఆ కేసు తప్పుడు కేసు అనేది జగమెరిగిన సత్యం. జరిగిన సంఘటన రోజు కాకుండా మరుసటి రోజు కాకుండా 10 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి దాన్ని కోర్టుకు పెట్టి సరే వెళ్ళడం, సరే కోర్టు ప్రొసీజర్ ప్రకారం దాన్ని ఎలా నిరూపించుకోవాలో అలా నిరూపించుకుంటాం. అయితే ఇక్కడ మేము అబ్జెక్షన్ చెప్తున్న విషయం ఏంటంటే హత్యాయత్నం అనేది జరిగి ఉంటే అక్కడ ఈవీఎం పగలగొట్టినప్పుడు వచ్చిన ఈ ఫుటేజ్ లాగానే అట్లానే అక్కడ అన్న సీసీ కెమెరాల భద్రత ఉంది కదా, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో హత్యాయత్న ప్రయత్నం ఏమన్నా జరిగిందా, దాని ఫుటేజ్లు ఏమన్నా ఉన్నాయా? మరి ఒకవేళ నిజంగా అది జరిగి ఉంటే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఫస్ట్ లో అది ఎందుకు చూపించలేదు? 10 రోజుల తర్వాత అది ఎలా వచ్చింది? ఎందుకు ఆ కేసు కట్టారు? ఈ వివరాలన్నీ మేము కోర్టులో జడ్జి గారి ముందు మా తరపు అడ్వకేట్ గారు అడుగుతారు. దానికి వివరణ కేసు కట్టిన ఎస్ఐ గారు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఆన్సర్ చేయాల్సి ఉంటది. దాని గురించే మేము మాట్లాడాం. ఇకపోతే 4వ తారీఖు నుంచి మళ్ళీ 4వ తారీఖు వరకు, గత నెల 4వ తారీఖు నుంచి నిన్న 4వ తారీఖు వరకు జరిగిన మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన దాడుల్లో ఎంతమంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు, ఎంతమందిని కోర్టుకి ప్రజెంట్ చేశారు, ఎన్ని ఆస్తులు ధ్వంసమైనవి, ఈ లెక్కలేమన్నా మీరు విశ్లేషించారా? ఎంతమందిని హత్య చేశారు, వాటి గురించి ఏమన్నా దోషుల్ని ఎంతమందిని అరెస్ట్ చేశారు? నిన్నటికి నిన్న కరకట్ట మీద ఫైళ్లు, సెక్రటేరియట్ లో ఉన్న ఫైళ్లు, పరిపాలన సెక్రటేరియట్ లో ఉన్న ఫైళ్లు తగలపడిపోయినాయి అని చెప్పేసి ఒక వార్త. సెక్రటేరియట్ లో ఉన్న ఫైళ్లు కాపాడలేని పరిస్థితిలో ఉన్నారా? రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వెంకటేశ్వరరెడ్డి గారు ఒక్క నిమిషం, నాకు ఒక చిన్న డౌట్. మీరు సరే ఒక నిమిషం మీరు మాట్లాడారు, నాకు చిన్న డౌట్ మధ్యలో నేను చెప్తున్నా. ఎప్పుడైతే ఈవీఎం బద్దలు కొట్టారో ఆ రోజే కేసు పెట్టొచ్చు, ఎంతమంది తలలు పగిలినాయో ఆ రోజే వెంటనే కేసులు పెట్టొచ్చు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆపద్ధర్మ ప్రభుత్వంగా వైసీపీయే ఉంది, కానీ కేసులు పెట్టలేదండి. అలాగే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత హైకోర్టుకి వెళితే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఒక కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ దీన్ని సీరియస్గా పరిగణించిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వేసిన కమిటీలో భాగంగా ఆ తర్వాత దీన్ని సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఎంత సీరియస్ అయిందో మనం చూసాం. హైకోర్టు అసలు ఎలా ఆయనకి బెయిల్ ఇస్తుంది, 6, 7వ తారీఖు వరకు ఆయన్ని అరెస్టు చేయకుండా ఎలా ఆపుతారో, అసలు ఎక్కడున్నామని హైకోర్టు మీద కూడా చాలా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. మీకు తెలిసి ఉండాలి. 6, 7 తారీఖుల వరకు మాత్రమే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎలక్షన్ కౌంటింగ్ కి అభ్యర్థి కాబట్టి అభ్యర్థికి ఆ కౌంటింగ్ కి వెళ్లాల్సిన వివరణ ఉంటదని చెప్పడం జరిగింది. ఆ విధంగా బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు జైల్లో ఉన్న సెక్షన్ ఏ సెక్షన్ కింద 307 సెక్షన్ కింద ఆయన జైల్లో ఆ సెక్షన్ కి బెయిల్ రాలేదు. అంతేగాని ఈవీఎం కేసుకి అది 2 డిఫరెంట్ కేసులు. ఇక్కడ హత్యాయత్నం కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. హత్యాయత్నం కేసు జరిగి ఉంటే ఆ రోజు పెట్టాలి, లేదా ఎలక్షన్ మరుసటి రోజు పెట్టాలి, ఆ తర్వాత రోజు పెట్టాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటున్నారు. ఎలక్షన్ కోడ్లో ఎన్నికల కమిషన్ ఆధీనంలో కంప్లీట్ గా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు, ప్రభుత్వ ఎన్నికల కమిషన్ ఆధీనంలో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఉన్నప్పుడు, డీజీపీని మార్చినప్పుడు, ఎస్పీని మార్చినప్పుడు, అక్కడున్న పోలీస్ యంత్రాంగాన్ని మార్చినప్పుడు, దీనికి ఇవన్నీ
ఆ ఇన్సిడెంట్ కంటే ముందే జరిగినప్పుడు వాళ్ళు కేసులు పెట్టాలి కదా. ఇక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేగాని ప్రభుత్వ కేసులు ఎవరు పెట్టరండి, అసలు కేసులు ఎవరు పెట్టరు. అయినా 307 గురించి ఎందుకు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఆవేశపడ్డారో అర్థం కావట్లేదు. ఇంకొకటి చంద్రబాబు నీ పాపాలు పండుతున్నాయి అంటే అసలు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా 4 రోజులు, నిన్నటికి సరిగ్గా 4 రోజులు ఏం పండుతున్నాయి, ఏం జరుగుతున్నాయి, ఎందుకు ఆయన ఒక్కసారిగా 5 ఏళ్ళు మర్చిపోయారు? మీరేమి జరగలేదంటారు. మంగళగిరిలో జరిగిన దాడుల గురించి ఒకసారి తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన హత్యల గురించి ఒకసారి తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మీద ఆస్తుల ధ్వంసం గురించి ఒకసారి తెలుసుకోండి. సాక్షాత్తు రాజధాని ప్రాంతంలో నిన్న సెక్రటరియట్ లో ఉన్న ఫైళ్లు తగలబడిన విషయం ఒకసారి తెలుసుకోండి. వీటన్నిటి మీద ప్రభుత్వం గురుమూర్తి గారు సెక్రటరియట్ లో ఫైళ్లు కాపాడలేని వాళ్ళు, నాకు చెప్పండి, సెక్రటరియట్ లో ఫైళ్లు కాపాడలేని వాళ్ళు, ఆ రాజధాని ప్రాంతంలో ప్రజల ప్రాణాలు కాపాడలేని వాళ్ళు, దొంగచాటుగా అధికారులు కారులో పెట్టుకొని డ్రైవర్లు తీసుకువెళ్లి కాలుస్తుంటే ప్రజలు పట్టుకున్నారండి. దొంగని పట్టుకోవడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. 4 రోజులైంది ఒక ప్రభుత్వం వచ్చి 10 కార్యక్రమాలు, ఇసుక, పెన్షన్ జరగదన్నారు, పెన్షను, అన్ని విషయాల్లో, పోలవరం, అమరావతి, ఢిల్లీ టూరు, మళ్ళీ ప్రెస్ మీట్లు, ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి చేసుకుంటూ వెళ్తున్నారు కదండి. ఒకసారి మనం రాజకీయాలు పక్కన పెట్టి మాట్లాడదాం. అమ్మా, ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనులే చేస్తున్నారు. ఆయన గత ముఖ్యమంత్రి చేయని పనులు కూడా చేస్తున్నారు. వ్యవసాయ సీజన్ వచ్చింది, విత్తనాల సీజన్ వచ్చింది, ఏమైంది? రైతు గురుమూర్తి గారు 3 సిలిండర్లు, స్కూళ్లు తెరిచి 4 రోజులు ఏమైంది? అమ్మఒడి, తల్లికి వందనం, ఇవన్నీ చాలా ఉన్నాయి. అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము అడుగుతున్నాం. ప్రజల తరపున అడుగుతున్నాం. అడగొద్దు. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మహానీస్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, ఇవాళ వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాటలు కావచ్చు, దెయ్యాలకి వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే 4 రోజులు కూడా ఇంకా ప్రభుత్వం వచ్చి 4 రోజులు పూర్తి కాల. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. నేను ఎందుకు అంటున్నానండి ఈ మాట? ఆయన చెప్పాడు అసలు కేసులు కొట్టి ఆళ్లే కేసులు పెడుతున్నారని. ఎంత ఆశ్చర్యం ఇది, ఎంత ఆశ్చర్యం! వెంకటేశ్వర రెడ్డి గారు ఒక బీసీ నాయకుడిని దాడి చేస్తే గన్నవరంలో, నేను ఆ రోజున ఒక రాష్ట్ర బీసీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా నేను అక్కడికి వెళ్ళాను. నేను గన్నవరం వెళ్ళినప్పుడు గన్నవరంలో నేను వెహికల్ వేసుకుని వెళ్ళా. కేసు పెడతాక ఆ నాయకుడిని తీసుకుని మేమందరం కూడా స్టేషన్కి వెళ్తే, ఈ లోపు సాక్షాత్తు వల్లభనేని వంశీ వాళ్ళ అనుచరులు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పగలకొట్టి, కారులు పగలకొట్టి, మా మీద దాడులు చేసి, మా మీద అక్రమ కేసులు పెట్టారు. 11 సెక్షన్లు పెట్టారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అంతా రివర్స్. 5 ఏళ్ళు ఆయన ఏం చేశాడండి? సరే అక్కడికే వద్దాం, పల్నాడుకు వద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పాపం ఏం అమాయక చక్రవర్తి, ఏమి తెలియనటువంటి వ్యక్తి. మా బీసీ బిడ్డ తోట చంద్రయ్యమ్మ ఒక నాయకుడిగా రోడ్డు మీద ఆపి జై జగన్ అనమంటే జై చంద్రబాబు అన్నందుకు కోని కోసినట్టు పెక్ కోసారు. అవును. కంచర్ల జల్లయ్య ఒక బీసీ యాదవ బిడ్డ నడి రోడ్డు మీద హత్య చేశారు, చంపేశారు. అంతేకాదు, నేను మీకు ఒక ఈ సందర్భంగా ఒక విషయం దృష్టిలో పెడుతున్నా. నాకు ఎన్నికలకు ఒక 6 నెలల ముందు గుంటూరుకు చెందినటువంటి ఒక బీసీ మహిళ నాకు ఫోన్ చేసి, గురుమూర్తి గారు మాచర్ల దగ్గర గుర్రజాల్లో ఒక బీసీ మరి రజక బిడ్డని ఆయన యాక్టివ్గా ఉంటున్నాడని, పైగా మా కులం పేరు పెట్టి తిడితే అడిగినందుకు కొట్టేసి నడి రోడ్డు మీద వేశారు. హాస్పిటల్కి కూడా రానివ్వట్లేదంటే అప్పుడు మేము మా నాయకులకు చెప్పి అతన్ని ఎప్పుడు 9ంటికి జరిగితే 1 గంట వరకు దిక్కు మొక్కు లేకుండా రోడ్డు మీద పడేశారు. ఇలాంటి సంఘటనలు. అంతేకాదు, ఆ రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బోండా ఉమా గారు
మా బుద్ధ వెంకన్న గారు, మా లీగల్ సెల్కి చెందినటువంటి మా పారా కిషోర్ గారు అక్కడ నామినేషన్లు ఏమీ ఇవ్వట్లేదంటే పర్యవేక్షణకి వెళ్తే నడి రోడ్డు మీద మరి ఏవే త్వరగా కిషోర్ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం అంతా కూడా చూసింది. అతను మీరే మాట్లాడుతున్నారు కానీ నాది ఒక చిన్న ప్రశ్న. మీరే ఆగండి మీ దాంట్లో మధ్యలోకి రాలా. అవునండి, నాదైనాకేయండి, నేను మాట్లాడినాకేయండి. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఏ విధంగా దాడులు చేశారో అందరూ కూడా చూశారు. కనీసం దాని మీద చర్యలు తీసుకున్నారా? ఏదైనా చేశారా? సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ తో దాడులు చేస్తే అతనికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించినటువంటి సంస్కృతి ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ వీళ్ళు మరి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులైందండి మేము వచ్చి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే చెప్పారమ్మా, దయచేసి మీరెవరు కూడా వ్యక్తిగత దాడులకు వెళ్ళొద్దు. చట్టం ఏదన్నా ఎవరైనా తప్పు చేస్తే చట్టం తన పని తను చేసుకుంటుంది. దయచేసి ఎవరని కూడా ప్రతి వాళ్ళకు కూడా ఆయన డైరెక్ట్ కాన్ఫరెన్స్ లోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా మమ్మల్ని పెట్టినటువంటి ఇబ్బందులు, మమ్మల్ని పెట్టినటువంటి కష్టాలు, మా బాధలు, ఎంతమంది అమాయకులు చనిపోయారు తెలుసమ్మా? ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి చంపేశారే. ఒక అమర్నాథ్ గౌడ్ గంజాయి మత్తులో తన చెల్లిని ఏడిపించిన అడిగినందుకు ఇబ్బంది పెట్టి నడి రోడ్డు మీద మరి మూట కట్టి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారే. సమాజం సిగ్గుతో తల వంచుకుంది ఈ రాష్ట్రంలో. వీళ్ళ మాట్లాడేది ఈ ముఖ్యమంత్రి గారు మరి ఇంత పెద్ద పెద్ద మాటలు చెబుతా ఉన్నాడు అంట. మేమంట మా మీద ప్రేమతో లేదంట, మేమేదో మోసం చేశామంట. ఏ మోసం చేశాం? వచ్చినటువంటి రోజునే మాట తప్పకుండా మెగా డిఎస్సి కావచ్చు, పెన్షన్ల మరి పెన్షన్ వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ 5 ఏళ్ళు పట్టిందమ్మా. మాకు 5 రోజుల పట్ల మొన్నే వెళ్ళి 1వ తారీఖున ఇంటింటికి వెళ్ళి మేము 4000 పాత బకాయిలు చరిత్రలో, బహుశా భారతదేశ చరిత్రలో 3 నెలల పాత బకాయిలు ఇచ్చి 7000 రూపాయలు ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో రాజధానిలో జరిగిందని కూడా సగర్వంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు అన్నా క్యాంటీన్లు ఏమడ్డం వచ్చిన వీళ్ళకి? పేదవాడు తినే అన్నాన్ని నోటికాడ కూడి తీసేసి సొన్నం కొట్టినటువంటి మహానుభావులు వీళ్ళు. ఇదే పల్నాడు జిల్లాలో అన్నా క్యాంటీన్ పెట్టడం, పడగలగొట్టడం. అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు, స్కిల్ సెన్సెస్, ముఖ్యంగా యువత వాళ్ళేదో వాలంటీర్స్ పెట్టి వాళ్ళ జీవితాలను బలి చేశారు. అలా కాకుండా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి స్కిల్ కు తగినటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళకి తగినటువంటి గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేశాం. అంతేకాదు ఇవాళ పోలవరాన్ని చూడండి, ఇతర దేశాల నుంచి నిపుణులు వచ్చి ఇవాళ పరిశీలిస్తా ఉన్నారు. పోలవరం వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, ఆ పోలవరాన్ని మళ్ళీ పరిగెత్తించాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నారు. ఇవాళ ఢిల్లీ టూర్ వెళ్ళారు. నేను ఒక్కటే చెబుతా ఉన్నా, విజయవాడ మహానగరంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ కావచ్చు, అదే విధంగా కనకదుర్గమ్మ తల్లి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ కావచ్చు, ఆనాడు తెలుగుదేశం హయాంలో పెట్టినటువంటిది. ఆ మహాతల్లికి మణిహారం లాగా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అసలు ఫ్లైఓవర్ కడతాకే కుదరదంటే మొదలు పెట్టి దాదాపుగా 90% పూర్తి చేసి ఆ రోజు చేయటం జరిగింది. ఇవాళ నిన్న ఢిల్లీ టూర్ లో నితిన్ గడ్కరీ గారిని కలిసి మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నిడమానూరు వరకు, ఎందుకంటే అటు ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా ఉత్తరాంధ్ర నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి నిన్నే మాట్లాడి దాన్ని కూడా మరి చేసుకున్నారు. అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి బాటలు వేసినటువంటి మహానుభావుడు. ఎప్పుడు కూడా అభివృద్ధికి బేటలు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలన మొదలు పెడుతూనే మరి వేదికను ధ్వంసం చేసి తన యొక్క ముద్రను చాటుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆయన మరి ఇన్ని మాటలు మాట్లాడుతా ఉన్నారంటే, ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారంటే, నిజంగా మరి ఆ రోజున వైసీపీ ప్రభుత్వం 2019లో వచ్చినప్పుడు మరి ఆత్మకూరులో ఆ రోజు దళితులందరూ కూడా పారిపోయి మరి గుంటూరు నగరం వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే వీళ్ళు ఎల్లనిచ్చారు అక్కడికి. ఎంతమంది పలనాడులో ఎంతో మంది మరి అక్కడ ఉండనివ్వకపోతే ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకు వెళ్ళి తలదాచుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజు నాళ్ళు కల్పించారు. ఇవాళ ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నారు, ఎవరిని కూడా దాడులు చేయొద్దు. ఈ ఎన్నికల తర్వాత కూడా
దాదాపుగా ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలను ఇవాళ హత్య చేశారు. నిన్న పల్నాడు జిల్లాలో మైనయ్య రెడ్డి ఆయన పేరేదో ఉందండి, ఆయన చంపేశారు నడి రోడ్డు మీద చంపేశారు. ఈ విధంగా మంగళగిరిలో ఈ విధంగా వాళ్ళు దాడులు చేస్తా ఉన్నారు. ఆవేశకావేశాలకు వెళ్ళొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు, మీరు ఎవరు కూడా ఆవేశపడొద్దు, మనం అభివృద్ధి చేద్దాం, ఏదన్నా తప్పు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటదని చెప్పి చాలా చక్కగా చెబుతా ఉన్నారు. ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే నిజంగా సమాజం సిగ్గుతో తల ఉంచుకుంటా ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు. ఒక నిమిషం అండి, దుర్గా కుమార్ గారితో మాట్లాడే ముందు వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాకేదో మాట్లాడబోయారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఓకే రైట్. దుర్గా కుమార్ గారు, దుర్గా కుమార్ గారు వినబడుతుందండి? మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. దుర్గా కుమార్ గారు వినబడుతుందా? మీ ఆడియో రావట్లేదు, ఒకసారి మ్యూట్లో ఉన్నట్టున్నారు, ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. మ్యూట్లోనే ఉన్నారు. యా, ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. ఓకే ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ అమ్మా. మన డిబేట్ లో ఉన్న మిత్రులు కూడా, జూమ్ లో ఉన్న మిత్రులకి నమస్కారం, అండ్ వీక్షకులు కూడా నమస్కారం. నమస్తే అండి. దుర్గా కుమార్ గారు విన్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ములాఖత్ తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడడం, సరే అలా పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఆవేశం రావడం ఓకే, కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు కనబడింది కానీ, లేదా చూసిన ప్రజలకు కనబడింది కానీ, ఒక 5 ఏళ్ల కాలాన్ని మర్చిపోయి గతంలో కూడా అంటే జీజీహెచ్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, జీజీహెచ్లో ఉన్నప్పుడు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఊరి తీయాలని ఆవేశంగా, సరే పాదయాత్రలో ఉన్నప్పుడు అధికారంలోకి రావడానికి ఆ సమయం దగ్గరకు వస్తున్న సమయంలో ప్రతిపక్ష నాయకులు ఎవరైనా సరే దానికోసం గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటారు, ఓకే. కానీ ఒక ప్రభుత్వం ఫామ్ అయ్యి కేవలం 4 రోజులు, కూటమి ప్రభుత్వం ఫామ్ అయ్యి 4 రోజులు, దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలని ఒక ప్లాన్లు నడుస్తున్న టైంలో ఆయన నిన్న 2 పేపర్లు గట్టిగా పట్టుకొని మైకుల ముందు ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన 5 ఏళ్ల కాలాన్ని మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు అనే డౌట్ వస్తుంది అందరికీ. అసలు 307 ఎన్ని కేసులు ఈ 5 ఏళ్లలో, ఎన్ని కేసులు 5 ఏళ్లలో, ఐపీసీ మొత్తాన్ని అసలు వైపీసీగా మారిపోయింది అనేది అందరూ ఓపెన్గానే అన్నారు కదా. అవునమ్మా, ఇప్పుడు 2 పేపర్లు పట్టుకుని ఆవేశపడటం సరేనమ్మా. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అప్పుడు కూడా ఈయన అంతకంటే ఆవేశంగా దేశంలో ఉన్న అన్ని టీవీ ఛానళ్ళ ముందు కూడా దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి గారి మీద వేసినప్పుడు కూడా ఇంతకన్నా బాగా నటించాడు ఆయన. అసలు ఆయన నటనలో తిరుగులేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన ఎంత ఆవేశపడి నటించినా నమ్మే పరిస్థితి లేదమ్మా. ఎవరైనా మనిషి ఒక్కసారి మోసపోతారు, మోసపోయిన తర్వాత గుణపాఠాలు కూడా నేర్చుకుంటారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొదటి రోజు నుంచి మోసపోయి 5 సంవత్సరాలు మౌనంగా భరించి ఎన్ని వాళ్ళ బిడ్డల మీద, వాళ్ళ మీద దాష్టికాలు చేసినా, లేకపోతే వృత్తిపరంగా వాళ్ళకి పనులు దొరకకుండా చేసినా, ఇందాక మిత్రుడు చెప్తున్నట్టు అన్నా క్యాంటీన్లు మూసేసిన, పేదలకు సంబంధించిన వేధింపులు, తర్వాత పేదల మీద ఇప్పుడు ఈయన పేదలకి పెత్తందారులకి మధ్యలో ఇది జరుగుతుంది అంటున్నాడు. కానీ ఆయన పేదలను కూడా వేధించాడు, ఎవరిని వదలలేదు. ఈ సమాజంలో ఏ సామాజిక వర్గాన్ని వదలలేదు, ఏ ఆర్థిక వర్గాన్ని కూడా వదలకుండా వేధించాడు. ఇప్పుడు ఇసుక విధానాన్ని వాళ్ళు లిబరలైజ్ చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పండగ చేసుకుంటున్నారు. గ్రామాలు మొత్తం కూడా ఇదైపోయినాయి అమ్మా. అసలు ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయినాయి రాష్ట్రం అంతటా. ఒక గ్రామాలనే కాదు, చిన్న పట్టణాలు కానీ, నగరాలు కానీ, ఎప్పుడైనా కూడా వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పించేది నిర్మాణ రంగమే. ఆ ఆర్థిక అంశం ఆయనకు తెలియని విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు. అయినా కూడా ఆయన ఇంత వ్యవస్థను కుప్పకూలి నా ఒక్కడికి బెనిఫిట్ జరిగితే చాలని, ఇసుకలో బెనిఫిట్ అయింది ఆయన క్వార్టరీ మాత్రమే తప్ప సఫర్ అయింది మాత్రం రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా సఫర్ అయిందమ్మా, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ స్తంభించినప్పుడు అందరికీ కూడా ఆ ఎఫెక్ట్ ఎంతో అంత పడుతుంది, అన్ని వర్గాలు సఫర్ అయినాయి. ఇట్లా నిన్న కూడా ఆయన ఏమంటున్నాడు, అక్కడికి వెళ్ళి
ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసినవన్నీ మీరు అన్నట్టు అసలు ఆయనకి గుర్తు రావటం కాదు, కావాలనే ఈ రకంగా తప్పుదోవ పట్టిస్తున్నాడు. అసలు ఆయన నిన్న ఒక మాట చెబుతున్నాడు, అది జరిగిన మాట వాస్తవమేని అంటున్నాడు. ఇది ఈవీఎంలు పగలగొట్టిన మాట, ఇంతకుముందు అసలు పగలగొట్టలేదు అన్నాడు. నిన్న పగలగొట్టిన మాట అయితే బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఆయన బహిరంగ క్షమాపణ కూడా ఇమ్మీడియట్ గా చెప్పాలి. నా శాసనసభ్యుడు లేకపోతే నా అభ్యర్థి మూలన జరిగిన దానికి నేను చింతిస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసే పద్ధతిలో జరిగింది అని చెప్పాలి. నాయకుడు అనేవాడు ఇతరుల మీద నిందనేయటం కాదు, వాళ్ళు చేసిన తప్పులు కూడా ధైర్యంగా ఒప్పుకున్నప్పుడే ప్రజలు కూడా హర్షిస్తారు. అంతేగాని నా తప్పుల్ని నేను నా ముడి కిందేసి కూర్చుంటాను, మిగిలిన విషయాలు మాట్లాడతానంటే ఎవరు హర్షించరు. నాయకుడికి అది లక్షణం కూడా కాదు. అది నిన్న స్పష్టంగా కనపడింది ఆయన మాట్లాడుతున్న తీరులో. ఇంకా తప్పులు చేసిన వాళ్ళు సమర్థించుకుంటా వచ్చే వ్యవస్థ ఇక్కడ ఉంది వైసీపీలో, కాబట్టి మీరేమి జంకొద్దు. ఆయన చెప్పాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కౌంటింగ్ ముందు రోజు అక్కడ నియమ నిబంధనలు చెబితే అధికారులు తలూపేవాడు కాదు, మనకు కావాల్సింది ఫలితాలను తారుమారు చేసైనా మన గెలుపుని చేత్తో పట్టుకుని బయటకు రాగలిగిన వాళ్ళని రండి అన్నాడు కౌంటింగ్ సెంటర్లకి. అవునవును, మీకు గుర్తుందమ్మా? గుర్తుందండి. అంటే అమ్మా చెప్పండి. విజయసాయి రెడ్డి గారు అంతకు ముందు మీరు జడ్జీల మీద కాదు ఎవరి మీద పెట్టినా కూడా సోషల్ పోస్టింగ్స్ వాళ్ళ మీద అది నేను చూసుకుంటాను, నేనే ఇన్ఛార్జి అని బహిరంగంగా చెప్పారు. ఇవన్నీ ఎక్కడో 4 గోడల మధ్యలో జరిగినాయి కాదు. అట్లాగే మొన్న వాలంటీర్స్ మేము పెట్టామంటూనే ఇంకో పక్కన 1,00,000 మందితో బలవంతంగా రాజీనామాలు చేయించి ఏం చేశారు? మా జెండా పట్టుకు తిరగమని చేయటానికి, ప్రచారంలో పాల్గొనమంటానికి తప్ప వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? ఏదో వాళ్ళు తింటున్నారు కదా, 5,000 చొప్పునైనా కనీసం ఇప్పుడు మనం వీళ్ళని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు, మన దోవన మనం వెళ్ళాలి. ఇప్పుడు మన స్వార్థం కోసం ఇదివరకు ఎవడో చెప్పాడంట, నీ పెళ్లి నా పింగలాగా ఉంది, నా పెళ్లికి వచ్చి పెట్రోల్ మార్క్స్ లైక్ మొయ్యమని. అట్లాగే ఇప్పుడు వాళ్ళు బతుకుతున్న వాళ్ళు బతకనకుండా 1,00,000 మంది తినే అన్నంలో ఇది రాయి కొట్టినట్టు అయిపోయింది కదమ్మా. ఈ విధంగా ఆయన సొంత లాభం చూసుకున్నాడు. ఇసుక పాలసీలో కూడా రాష్ట్రం అంతా దెబ్బతింది, కానీ ఒక్క వ్యక్తి లేకపోతే 3-4 వ్యక్తులు బాగుపడిన వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతవరకే. అంతే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, దుర్గా కుమార్ గారు ఇక్కడ నాకు డౌట్, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓటమి పాలైన తర్వాత తాడేపల్లి నుంచి బయటికి రాలేదు, ఆయన ఆక్రమించిన రోడ్డు, ఆయన ఇల్లు, అలాగే పార్టీ కార్యాలయాలు ఎలా గడుతున్నారు, ఇలాంటి అనేక విషయాలు బయటికి రావడం, మొన్న మధ్య కొన్ని ఫైల్స్ దగ్ధం అవడం, నిన్న ఫైల్స్ అంటే ఇలాంటి కార్యక్రమాలను ఒకవైపు జరుగుతున్నాయి. అయితే ఆయన పులివెందులకు వెళ్ళడం, పులివెందుల దగ్గరికి వెళ్ళగానే బిల్స్ ఏవి మావి, అసలు మమ్మల్ని మీరు ఏం పట్టించుకున్నారు, పులివెందులకి ఎప్పుడు వచ్చారని అందరూ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ బెంగళూరుకి వెళ్ళడం, మరి ఇన్ని రోజుల తర్వాత రావడం, ఈ మధ్యలో జరిగింది ఒకటి మీరు గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి కోసం విదేశాల్లో ఉండి పనిచేసిన కొంతమంది డాక్టర్లు, సరే పార్టీ కోసం ఎవరైనా పనిచేయొచ్చు, తప్పేం లేదు, ఎవరు ఏ పార్టీ కోసమైనా పనిచేస్తుంటారు, అభిమానం ఎవరి గుండెల్లో అయినా ఉండొచ్చు, కానీ దాన్ని కూడా మిస్యూజ్ చేసేలాగా ఆయన కనీసం కార్యకర్తలను పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ చాలా దారుణంగా ఉన్నాయని కొంతమంది డాక్టర్లు అంటే ఎవరు, ఆయన పంచప్రభాకర్ రెడ్డి గారు చాలా గట్టిగానే ఘాటుగానే ప్రతిరోజు విమర్శిస్తూనే ఉన్నారు. ఇది నాయకత్వ లక్షణం కాదు, నాయకుల లక్షణం కాదు, నీలాంటి అనవసరంగా మేము ఇన్నాళ్ళు నెత్తిన పెట్టుకున్నాం, రాజశేఖర రెడ్డి కుమారుడుగా నీకు అసలు అర్హతే లేదు అని చాలా ఘాటుగా పంచప్రభాకర్ మాట్లాడారు. మేబీ వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఈయన సడన్గా బయటకు వచ్చేసి ఏ ఇష్యూని తీసుకోవాలో అసలు విత్ ఇన్ ద 1 month కనీసం ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. 6 నెలలు అయిన తర్వాత ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించడానికి 6 నెలల తర్వాత వస్తారు. ఈలోపు ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఏం జరిగిందని ఆలోచిస్తారు. ఇదేం కాకుండా రావడం ఆయన జైలుకి వెళ్ళిపోయి పిన్నెల్లి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, దీన్ని ఎలా చూడాలి? ఇది కేవలం ఆ ఇంపాక్టే అనుకోవాలా, పంచప్రభాకర్ గారు లాంటి వాళ్ళ ఇంపాక్టే అనుకోవాలా? అసలు ఇంకోటి అమ్మా, పంచప్రభాకర్ లాంటి మనుషుల కింద లెక్కేయటం కూడా కరెక్ట్ కాదమ్మా. రాష్ట్రం ఇంత సఫర్ అవుతున్నప్పుడు అతను వ్యవహరించిన తీరు పంచప్రభాకర్ కిను ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తేడా లేదమ్మా. ఇద్దరు కూడా ధమాక్ తక్కువ వాళ్ళలో మొదటి రకం మనుషులు. 5 ఏళ్ల తర్వాత వచ్చి తను స్కిన్ సేవ్ చేసుకోవడానికి, అంటే అంతకుముందు అనేక రాజ్యాంగ వ్యవస్థల మీద కళ్ళు మూసుకుని దాడి చేశాడు అసభ్యమైన పదజాలంతో. ఆ కేసెస్ ఎక్కడ పెడతారో అన్న భయానికి వచ్చాడు. కానీ ప్రభాకర్ ఆయనకి ఏదో జ్ఞానోదయం వచ్చాడు అనుకోవడానికి వీళ్ళు, జ్ఞానమే లేని మనిషికి జ్ఞానోదయం అవదు కదమ్మా. రైట్, అంటే కానీ విమర్శించడానికి కాస్త అంటే ధైర్యం కూడా ఉండాలి కదా. ఆ ధైర్యం అయితే కనబరిచారు దాంట్లో. అంటే వీళ్ళంతా కనపరిచాడమ్మా, ఎప్పుడు కనపరిచాడు? ఆయన మీద కేసులు పెట్టి తీసుకొచ్చి జైల్లో పడేస్తారన్న భయం వచ్చినప్పుడు దిగొచ్చాడు.
అది అక్కడ మనం గమనించాల్సింది. ఇలాంటి వ్యక్తుల్ని 5 సంవత్సరాలు సమర్థించి ఆయన తరపున వకల్తా పుచ్చుకొని అసభ్య పద్యాలతో వీర విహారం చేసినటువంటి వ్యక్తుల గురించి అసలు మాట్లాడడం కరెక్ట్ గా నేను ఆ విషయం అనట్లేదు. అంటే వాళ్ళంతా అలా మాట్లాడడం వల్ల ఈయన బయటకు వచ్చారా అన్న, మీరు ఆ లైన్ మర్చిపోతున్నారు. ఓకే, అది కూడా చెబుతానమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో చేయాలన్న తాపత్రయంతో వెళ్ళిపోయి జైలు దగ్గరికి వెళ్ళి రాష్ట్రం అంతా ఇంకా అనేక సమస్యలు. ఇప్పుడు ఆయన 3 రాజధానులు పెట్టాడు, ఈయన కాదు అమరావతి రాజధాని అన్నాడు. ఆయన 3 రాజధానులకి ఏమైనా ఏర్పాట్లు చేసి ఉంటే అక్కడికి వెళ్ళి సరిహద్దులు చూపించాలి కదా. విశాఖపట్నంలో నేను 10,000 ఎకరాలు ప్రొక్యూర్ చేసి పెట్టాను, ఇదిగో ఈ 10,000 ఎకరాలు ఈ ఆర్థిక రాజధాని కోసం, న్యాయ రాజధాని కోసం నేను ఇదిగో ఇన్ని రకాల ఏర్పాట్లు చేశాను, కాదని ఇదిగో వీళ్ళు ఒక రాజధానికి పరిమితం అయ్యారు అని చూపించాలి కదా. వచ్చే ఆధారాలు ఆయన నిర్ణయించి కరెక్ట్ అనుకుంటే ప్రజల ముందుకు చెప్పాలి ఇవాళ కూడా. కానీ లేదు అంటే నాది తప్పేను, 3 రాజధానులు పెట్టాలని ప్రయత్నించడమే తప్పు. అట్లాగే ఏదైనా సరే ఆయన వల్ల జరిగిన ఇసుక విధానంలో కూడా నేను చేసిన దాని వలన పేద ప్రజల నోట్లో నేను గట్టగొట్టినాన్ని అయ్యాను, ఇవాళకైనా నేను నాకు క్షమించమని అడుగుతున్నానని బహిరంగ. ఇప్పుడు మీరు అన్నారు చూసారా, నాయకుడు అనేవాడికి ధైర్యం ఉండాలని. ఆ విధంగా అతను ఎన్నిసార్లు ముక్కు నేలకేసి రాసి చెప్పినా కూడా ప్రజలకి అతను ఇంకా క్షమించే పరిస్థితి కూడా ఉండదు. ఆ విధమైన తప్పులు చేశాడు. తెలియదని కాదు, ఆర్థిక విధానాలు భారతి గారికి కానీ ఈయనకి కానీ పూర్తిగా తెలుసమ్మా. వాళ్ళ కంపెనీలని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నారు. మనీ లాండరింగ్ ని కొన్ని వేల కోట్ల రూపాయలని జాగ్రత్తగా తిప్పి ఎక్కడికి రావాలో అక్కడికే తీసుకొస్తున్నారు. ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళిన రాకెట్ రన్వే మీద దిగినట్టు వీళ్ళు ఇంత సంపాదించిన డబ్బుల్ని ఎక్కడెక్కడ సేఫ్ గా ఇన్వెస్ట్మెంట్లు చేయాలో చేస్తున్నారు. ఇంత చిన్న విషయాలు తెలియవా? ఇసుక మూలన పేద ప్రజలు ఇబ్బందులు పడతారని 5 ఏళ్ల పట్టింది. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసి కూడా చేస్తున్నారు. అవును, పేదలకు ఇసుక. అవును. దుర్గా కుమార్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు వైసీపీ నాయకులు, వెంకటేశ్వర రెడ్డి గారు వెళ్ళినట్టున్నారు వైసీపీ నాయకులు, రాజారెడ్డి గారు జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు. రాజారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే రాజారెడ్డి గారు. నిన్న రైట్ నిన్న ములాఖత్తులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంతోనే మాట్లాడుతున్నాం. దాంతోపాటుగా ఇసుక విషయం మాట్లాడదాం. ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారు ఆ విషయం మాట్లాడినట్టున్నారు. ఇసుక విషయం మాట్లాడితే ఇసుక ఫ్రీగా ఇవ్వడానికి ఇప్పుడు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో అంటే భవన రంగ కార్మికులు ఎలా కొలాప్స్ అయిపోయారు, కట్టడాలు ఏ విధంగా ఆగిపోయినాయి, ఇసుక ధరలు ఆ స్థాయికి వెళ్ళిపోవడంతో ఎన్ని ఇసుక దందాలు, లేదంటే దాని మీద ఎంత ఘోరమైన ఇది జరిగింది, ఎవరెవరు కనుసన్నల్లో ఇసుక ర్యాలీలు వెళ్ళిపోయినాయి, ఇసుక రీచ్లు, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఫ్రీగా రావడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక ప్రభుత్వం ఉచిత ఇసుక అనే ఒక నిర్ణయం తీసుకోవడాన్ని. నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉండేటువంటి గురుమూర్తి గారు తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ అనలిస్ట్ దుర్గా ప్రసాద్ గారికి, అలాగే మహా టీవీ ప్రేక్షకులకి నమస్తే. తెలుగుదేశం పార్టీ అనలిస్ట్ దుర్గా ప్రసాద్ గారిని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఎంతసేపు నేను చూశాను. ఎందుకంటే అనలిస్ట్ గారు అంటే 2 పార్టీలకు సంబంధించి మైనస్ ప్లస్లు, తర్వాత ఎవరేం చెప్తారని చెప్పి నేను విన్నాను. కానీ దుర్గా ప్రసాద్ గారు అవుట్రేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ ఫ్యామిలీని, పార్టీని ఏ పద్ధతిలో ఎట్లా విమర్శించాలో తెలుగుదేశం పార్టీ కన్నా అంటున్నా మరింత ఎక్కువగా విమర్శించడం జరిగింది. ప్యానలిస్ట్ అంటే నేను ఒకసారి ఎక్కడ ఎవరైనా కానీ అది కొంతమంది మాకు అనుకూలంగా ఉన్నవాళ్ళు కానీ, కొంతమంది తెలుగుదేశం అనుకున్న కానీ ఉండాలి. అంటే వాళ్ళ భావన అలా వస్తుంది. దాంతోపాటు కూడా న్యూట్రల్గా ఉండాలి. ప్యానలిస్ట్ ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉండాలి. కానీ సారు చెప్పిన దాంట్లో అన్ని టోటల్గా విన్నాను. ఇప్పుడు ఇసుక దానికన్నా ముందు ఒక్క నిమిషం, నిన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడినప్పుడు మధ్యలో దొరలాగా మాట్లాడినప్పుడు నేను మధ్యలో చెప్తారు. నేను మాట్లాడాలి కదా, మీరు చెప్పిన దానికి నేను చెప్పాలి కదండి. చెప్పండి. మీరు చెప్పిన దానికి నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేను ఒక్కడిని మాట్లాడటం కాదండి, వాళ్ళ రాష్ట్ర ప్రజలు నాకెవరి మీద వ్యతిరేకత లేదండి. కానీ ఎవరైనా కూడా అక్రమాలు చేసినా, అవినీతి చేసినా, అధర్మ పాలన చేసినా ఖండించడం నాకు ఇవాళ మొదటి కాదు. నేను 45 ఏళ్ల నుంచి ఇదే దృక్పథంతో ఉన్న ఏ పార్టీ అయినా కానివ్వండి. ఇవాళ ప్రజలు కూడా అంత చీకొట్టిన తర్వాత అంత మంచి పనులు చేసిన అయితే ఎవరు కొట్టరు కదండి. రామకృష్ణారెడ్డి గారు ఎంతమంది చీకొట్టారు? మీరు ఎంతమంది చీకొట్టారు? 40% ఓట్లు వస్తే చీకొట్టడమా?
40% ఓట్లు వస్తే వాళ్ళు చీకొట్టడమా? ఇప్పుడు 1,40,00,000 మంది 150 ఓట్లు వేస్తే నుంచి చీకొట్టడమా? మీరు మాట్లాడే ఇది- విధానం ఇది మీరు వినండి. మాట్లాడే విధానం తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా దారుణంగా ఇట్లా మాట్లాడకండి. మీరు ఒక అనలిస్ట్ గా మాట్లాడండి, గ్రామాల్లో ఒక మేధావిగా ప్రయాణాలు మాట్లాడండి, నేను కూడా చూశానండి. ఒక మేధావిగా మాట్లాడండి. ఆ ఇప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుంది చెప్పండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది? నేను- నెల రోజుల పాటు ఏం జరుగుతుంది? నిన్న సత్యసాయి జిల్లాలో ఒక వ్యక్తిని పిలిపిస్తామని చెప్పి బయటకు వస్తే ఓటు వేసిన దానికి దారుణంగా కొట్టి చంపారే, అది కనపట్లేదా మీకు అనలిస్టులకి? విచ్చల విడిగా దాడులు చేసి ఇంకో పైన దాడులు చేస్తున్నారు, అది కనపట్లేదు అనలిస్టులకి? ఇప్పటికీ దాడులు చేస్తున్నారే, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారే, కాల్చుతున్నారే. అలాగే యూనివర్సిటీలో ఉండే వీసీల పైన బూతులు తిట్టి బయట వ్యక్తులపై బూతులు తిట్టి పంపిస్తున్నారే, అది కనపట్లేదా మీకు? కేవలం ఏదో జగన్మోహన్ రెడ్డి అడిగినారని మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ అనుకూలమైనటువంటి మీరందరూ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? రెడ్డి గారు ఇది ఎందుకంటే రెడ్డి గారు యూనివర్సిటీని భ్రష్టు పట్టించేశారు. ఎప్పుడైనా యూనివర్సిటీ బస్సు పెట్టా ఇప్పుడు యూనివర్సిటీ బస్సు పట్టించారా లేదా గవర్నర్ చెప్పాలి. గవర్నర్ చెప్పండి. అంతేగాని ఇష్టాలు విడిగా యూనివర్సిటీ చేసి వీసీల మీద దాడులు చేసి రిజైన్ చేయాలని చెప్పండి, బూతులు ఊరుకుంటారా? చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడు కానీ వీసీల దాడి చేసి బూతులు చరిత్ర లేదు, బూతులు చేసిన చరిత్ర లేదు. ఏ యూనివర్సిటీ చెప్పండి? అన్ని యూనివర్సిటీలు మధ్యజ్యోతి అని చెప్పి ద్రావిడ యూనివర్సిటీ మధ్యజ్యోతి గారు, ద్రవిడ యూనివర్సిటీ మధ్యజ్యోతి కొలకుల రుణాకర్ కూతురు మధ్యజ్యోతి ఒక రైటర్ ఏమో పార్టీలకు ఖచ్చితంగా ఉండేది. వారిని కూడా ఇష్టం నుంచే కనపడుతున్నాయి వీళ్ళకి. 5 సంవత్సరాల నుంచి జరుగుతున్న అక్రమాలకి ప్రజలందరూ కూడా నోరు మూసుకుని కూర్చున్నారండి. ఆ రోజు మీరేం చేస్తున్నారు? ఇది కూడా చెప్పచ్చు కదా, దాడులు జరుగుతున్నాయి, ఇట్లాంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్పేటువంటి బాధ్యత ఒక అనలిస్ట్ గా మీకు ఉందా లేదా? మీరు సంస్కృతి గురించి మీరు చెప్పక్కర్లేదు. మీరు చేయండి. ఇప్పుడు మీకు ఈ నెలలో ఏం జరుగుతుంది చెప్పండి. ఈ నెలలో ఏం జరుగుతుందో మా టీవీ లైవ్ లో మీరు చెప్పండి. ఈ నెలలో ఏం జరిగింది, ఈ నెలలో ఎట్లా జరిగింది, ఎన్ని ఆఫీసులు ధ్వంసం చేశారు, ఎన్ని విగ్రహాలు దగ్ధం చేశారు, ఎన్ని విగ్రహాలు ఈ రోజు బయటకు లాగారు, ఎంతమంది దాడులు చేశారు, ఎంతమంది చంపారు చూడండి మీరు చెప్పండి. రాజారెడ్డి గారు అసలు అంటే నాకు అర్థం కావట్లేదు. లా అండ్ ఆర్డర్ లేదా అండి? మరి ఇంత కాదు ఈ నెల రోజులు చెప్పండి. కాదండి ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది చెప్పండి, మీరే చెప్పండి. వంగలపూడి అనిత గారు గౌరవ హోమ్ మినిస్టర్, వంగలపూడి అనిత గారు గౌరవ హోమ్ మినిస్టర్, ఆమె చెప్తుంది హోమ్ మినిస్టర్ ఆమె చెప్తున్నది ఈ రోజున దాడులు జరుగుతాయని చెప్పి చేస్తున్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ మాజీ ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు ఒక హోమ్ మినిస్టర్ చెప్పింది. తెలుగుదేశం పార్టీ వారికి అద్దుపొద్దు ఉండాలి, దగ్ధాలు చేసి సైలెంట్ గా ఉండాలా, ధ్వంసం చేస్తే సైలెంట్ గా ఉండాలా? వైఎస్ఆర్ విగ్రహం చేస్తే ధ్వంసం చేస్తే బాపట్లలో ఖాళీగా ఉండాలా? చేసిన దాడులు, మీరు చేసిన హత్యలు, మీరు చేసినటువంటి మీరు ఒకసారి తెలుగుదేశం వాళ్ళు చెప్పండి. రాజారెడ్డి గారు నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, ఇసుక కానివ్వండి, వాలంటీర్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఈరోజు రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, ఈ నెల రోజుల్లో ఒక్కొక్క చర్యను ఒక్కొక్క అంశాన్ని తీసుకొని ఒక ప్రభుత్వం పనిచేసుకుంటుంది. నిజంగా ఎక్కడెక్కడ ఏ విధంగా కొలాప్స్ అయింది అన్న విషయాలు ఈరోజు బయటకు వస్తున్నాయి. పోర్టుల ద్వారా, పౌర సరఫరాల శాఖ ద్వారా బియ్యం ఎన్ని కోట్ల రూపాయలు తరలిపోయిందో మహా న్యూస్ నిన్నంతా గ్రౌండ్ రిపోర్ట్ చేసి మొత్తం ప్రజల ముందు పెట్టాం. పౌర సరఫరాల శాఖ మంత్రి వెళ్ళి పట్టుకుంటే దాదాపుగా ఎన్ని వేల మెట్రిక్ టన్నులు అండి? 45,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పోవడం అంటే మామూలు విషయమా అండి? ఇన్ని జరుగుతున్నప్పుడు అడ్డొచ్చిన వాళ్ళని ఎవరు అణిచిపట్టారు అంటే ఇదేమన్నా రివెంజ్ నడుస్తోందని మీరు నమ్ముతున్నారా? ఇదంతా రివెంజ్గా మీరు భావిస్తున్నారా? ఒక్క నిమిషం అండి ఉండమని చెప్పండి. రివెంజ్ గురించి చెప్తాను. రివెంజ్ అంటే రెడ్ బుక్ అనేది రివెంజ్ సంబంధించింది కాదా? రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ పనిచేస్తుందా ఏపీలో? లోకేష్ గారు ఉండి మేడం ఒక్క నిమిషం ఉండండి మేడం, నేను చెప్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు ఒక బుక్ రెడ్ బుక్ పెట్టుకుంటాడు, ఎమ్మెల్యే గారు రెడ్ బుక్ పెట్టుకుంటారు, మండలంలో ఒక రెడ్ బుక్ పెట్టుకుంటారు. ఈయన ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన ఒక వ్యక్తి వెళ్ళారు, ఏదో కలిశారంట, వైసీపీ మా పార్టీ కాదు వేరే పార్టీ, అతను కమ్యూనిస్ట్ పార్టీ. అతను రెడ్ బుక్ ఆయన లోకేష్ గారిని కలిస్తే ఆయన అడుగుతున్నా అంట, అన్న చెప్పండి ఎవరైనా రెడ్ బుక్ లో పెట్టాలా అని. అంటే ఏంటి ఇంకా నడుస్తుందా?
ఇంకా రెడ్ బుక్ ఎవరైనా ఉంటే పెట్టండి, అధికారుల పేరు కాదండి. చెప్పండి అని చెప్పి మీరు అడిగేటువంటి మీరు వచ్చి చూసారా? చాలా మీరు వచ్చి ఇటువంటి చూసారా మాట చరిత్ర అంటూ? లోకేష్ మీరు వచ్చి చూసారా? ఇది రెడ్ బుక్ చరిత్ర మీరు నడుస్తున్నది. వచ్చి ఈ చూసారా? రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఇప్పుడు వచ్చి నడుస్తున్న చూసారా రెడ్ బుక్ చెప్పండి. రాజ్యాంగం. మేమంతా ఏంటంటే మేము ఏదైనా చెప్తే ఇది రాజారెడ్డి రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడుంది ఇది రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఎక్కడ నుంచి ఉంది అంటే బ్యానర్లు పెట్టారు మంగళగిరి నిండా చూస్తే, ఎక్కడ చూసినా కానీ రెడ్ బుక్ పెట్టి ఒక పక్కన చేసి భయభ్రాంతులని ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఏ ఆఫీసర్ ఉన్నా ఎవరున్నా రెడ్ బుక్ ఎక్కుతారు, మీ అంతా చూస్తామనే పద్ధతిలో ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నది. కాదండి, రెడ్ బుక్ అంటే గురుమూర్తి గారు, భారత రాజ్యాంగం లోకేష్ కాదు, గారు, భారత రాజ్యాంగం కాదు, ఒక్క నిమిషం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు, ఒక్క నిమిషం అండి. కేవలం లోకేష్ రాసినటువంటి 10 పేజీల 20 పేజీల చెప్పటాయన. కాదండి, పేర్ని నాని గారు లాంటి వాళ్ళు వీళ్ళంతా రాజ్యాంగం రెడ్ బుక్ చూసి, కొడాలి నాని గారు లాంటి వాళ్ళంతా రెడ్ బుక్ అని ఏదో చూపిస్తున్నారని అవహేళన చేశారు. ఈ రోజు మరి రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడుతున్నారు? రెడ్ బుక్ అదే భయపడట్లే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. భయపడుతున్నట్టు ఏంటి ఇప్పుడు? దగ్ధం చేయడాలు, కొట్టడాలు, కొడాలి నాని ఇంటి పైన దాడు, వంశీ ఇంటి పైన దాడు, ఏదండి కొడాలి నాని గారి ఇంటి మీద 4 కోడిగుడ్లు వేశారండి. ఇంటి మీద గేట్లు బద్దలు కొట్టలేదు, టీడీపీ ఆఫీసులో లాగా కిటికీలు బద్దలు కొట్టలేదండి. జడ్జి రామకృష్ణ గారి ఇంటి మీద ఎలా దాడులు జరిగినాయి? గతంలో ఎప్పుడో జరిగింది కేసులు రాజారెడ్డి గారు 5 ఏళ్ల కాలాన్ని దయచేసి మర్చిపోకండి. అంతేగాని ఈ పద్ధతిలో ఎప్పుడు కానీ మేము అధికారులు వచ్చినప్పుడు మేము అనుకున్నామంటే అధికారం నిస్తా, అధికారం మత్తు ఉంటుందని. అధికారం మత్తు ఉంటుందిలే, 2 రోజులు 3 రోజులు 1 వీక్ ఉంటుంది అనుకున్నాం. కానీ నెల రోజుల తర్వాత కూడా ఆ మత్తు అనేది ఇంకా దిగట్ల వాళ్ళకి. ఈ సంస్కృతిని ప్రవేశపెడితే రాష్ట్రం రాజారెడ్డి గారు అమరావతి రైతులు, ఒక నిమిషం, అమరావతి రైతులు అమరావతి టు అరసవల్లి అని ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు కృష్ణా జిల్లా మీదుగా వెళుతుంటే కొడాలి నాని గారు వాళ్ళ దగ్గర బ్యానర్ ఏం పెట్టారు తెలుసా అండి? ఏదైనా చేస్తే ఎగరేసి నరుకుతామని పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టారు, చెప్పుల బొమ్మలు పెట్టారు అమరావతి రైతులకి. ఇటువైపు వచ్చిన వాళ్ళని మేము చేస్తామని ఈ బ్యానర్లు. ఆ సంస్కృతిని మేము సపోర్ట్ చేయము. అది వ్యక్తిగతంగా జరిగింది. సరే, రాజారెడ్డి గారు చేయకపోవచ్చు. జరిగింది. గురుమూర్తి గారు చెప్పండి. గురుమూర్తి గారు చెప్పండి. గురుమూర్తి గారు చెప్పండి. గురుమూర్తి గారు ఒక రెడ్ బుక్ గురించి ఒక మాట చెప్తానండి. రెడ్ బుక్ గురించి ఒక చర్చ వచ్చింది కాబట్టి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. రెడ్ బుక్ ఎందుకు పెట్టారంటే, ఆ రోజున నారా లోకేష్ బాబు గారు మా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వాళ్ళ కష్టాలు కానివ్వండి, లేకపోతే అక్రమ కేసులకు సంబంధించి కానివ్వండి, హత్యలకు సంబంధించి కానివ్వండి, హత్య చేసి కూడా పట్టించుకోకపోతే రాయరండి బుక్లో. ఒక అమర్నాథ్ గౌడ్ బిడ్డ తగలబెడితే రాయరండి బుక్లో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ నిధులు ఆ రోజున తెలుగుదేశం పార్టీ మరి 25,000 కిలోమీటర్ల రోడ్డు కానీ, సంపద తయారీ కేంద్రాలు కానీ, పంచాయతీ బిల్డింగ్ అన్ని కడితే 2,500 కోట్ల డబ్బులు వచ్చి ఉంటే, ఎన్నికలు కూడా వాళ్ళు ఆపితే, ఆ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే 50 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కష్టాలు చెప్పుకున్నారు, వాళ్ళ కన్నీరు చెప్పుకున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు చెప్పుకున్నారు. మరి ముఖ్యంగా కొంతమంది అధికారులు ఓవర్ యాక్షన్, అక్రమ కేసులు, రాజ్యాంగాన్ని విరుద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండాల్సినటువంటి అధికారులు వాడు చేస్తున్నటువంటి అరాచకాల గురించి చెప్తే ఆ కష్టాలన్నీ కూడా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో రాశాడు. అంతేగాని రెడ్ బుక్ అనేది కక్ష సాధింపు కాదు. వీళ్ళు ఏం మాట్లాడారు రెడ్ బుక్ పెట్టినప్పుడు? కొడాలని పిక్కోవయా లాక్కోవయా ఏదో మాట్లాడారు, హేళన చేశారు. వాళ్ళు ఎందుకండి అంత కంగారు పెడతారు? దాంట్లో పేద ప్రజల కష్టాలుండే, పేద ప్రజల కన్నీరుండే, పేద ప్రజల యొక్క ఆక్రందనలు ఉండే తప్పితే కక్షలు కార్పణ్యాలు లేవు అని మాత్రం ఈ సందర్భంగా నేను మీ మహాన్ న్యూస్ ద్వారా ఈ యొక్క అందరికి కూడా, వైసీపీ నాయకులు కావచ్చు, ఈ ప్రజానీకానికి నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇంకొక విషయం కూడా నేను ఈ సందర్భంగా మరి చెప్పదలుచుకున్నా. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పారు కదా, ఏదో ఆవేశంలో 5 ఏళ్ళు నేనే ఉండా, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాం, ఒక గీత కార్మికుడి కుటుంబంలో పుట్టాం, నీతి నిజాయితీగా రాజకీయాల్లో ఉండాం. ఒక కేసులో 15 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టారు, గన్నవరం
తెలుగుదేశం పార్టీ కార్యాలయ దాడి కేసు మీద మా కార్యాలయం మీద దాడి చేసి మా కారులు పగలగొట్టి మా మీద 11 రకాల కేసులు పెట్టారు. ఇట్లా ఆవేశపరులు ఎవరైనా ఉన్నప్పుడు ఎవరో కొడాలని ఎన్నో ఇబ్బందులు పెడితే ఆ ప్రాంతంలో 2 గుడ్లు వేశారు తప్పితే ఎవరిని కూడా హాని చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు కాన్ఫరెన్స్ పెట్టి, దయచేసి ఎవరు కూడా వ్యక్తిగతంగా మీరు చేయొద్దు, చట్టం ఏమైనా ఉంటే తప్పు చేసిన వాళ్ళు చట్టం తన పని తను చేసుకుపోద్ది. ఇవాళ ఎంతమంది అవినీతి అధికారులు ఉన్నారు, గతంలో ఐఏఎస్లు ఎందుకు జైలుకి వెళ్ళారు, ఎవరి హయాంలో జైలుకి వెళ్ళారు, ఈ రోజున ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా చాలా మంది జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ లిక్కరే ఉంది, ఏం తెచ్చి ఎక్కడ తెచ్చారండి, ఎక్కడ అమ్మారండి, దానికి బిల్లు ఉందా, జమ ఉందా, ఖర్చు ఉందా, లేదే 55,000 మంది చచ్చిపోయారు, 35 లక్షల మంది కిడ్నీలు లివర్ పక్షవాతం కంటి చూపు పోయింది, ఎవడు దీనికి బాధ్యుడు? ఉపాధి హామీ చట్టంలో 100 మంది చనిపోయారు, ఆ చనిపోయిన వాళ్ళకి ఎవరు బాధ్యుడు? అధికారులు కాదా? ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘింతే అది ఆ కష్టాలన్నీ కూడా రెడ్ బుక్ లో ఉండే తప్పితే కక్షలు కార్పెండల మాకు అవసరంలా, మాకు కావాల్సిన అభివృద్ధి సంక్షేమం. రాజారెడ్డి గారు చూసి భయపడాల్సిన అవసరం లేదు. రెడ్ బుక్ లో పేదవాళ్ళ కష్టాలే ఉన్నాయి. లేవు 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 పేదవాళ్ళు రెడ్ బుక్ చూపించమని చెప్పండి, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి, శ్వేతపత్రం రెడ్ బుక్ లేవని చెప్పండి, చూపించమని చెప్పండి, రెడ్ బుక్ చూపించమని చెప్పండి. అదే చెప్తే ఒక్క నిమిషం అండి, మీరు ఒక్క నిమిషం. గురుమూర్తి గారు మాది చిత్తూరు జిల్లా, రాజారెడ్డి రాజ్యాంగం, అదే నేను అదే చెప్తున్నా, రాజారెడ్డి రాజ్యాంగం అది లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న దానికి చెప్తున్నా నేను. మా చిత్తూరు జిల్లాలో అదే చెప్తున్నానండి గురుమూర్తి గారు వినండి, అదే చేయండి. ఏం చేస్తున్నారు చూస్తున్నా, అదే చెప్తున్నా నేను. రెడ్ బుక్ రాజ్యాంగం ఉన్నప్పుడు ఎందుకండి బ్యానర్ చూసారు మీరు మంగళగిరిలో? రెడ్ బుక్ రాజ్యాంగం పైన బ్యానర్ ఏం చేశారు? రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి బ్యానర్ ఉంటుంది మంగళగిరి వచ్చి చూడండి ఒకసారి. అది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రెడ్ బుక్ రాజ్యాంగం పేదలకు న్యాయం చేస్తామని చెప్పండి. దాంట్లో ఏమన్నా రాజారెడ్డి గారు టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసింది, లేదంటే రాళ్లేసింది, చంద్రబాబు నాయుడు గారిని ముసలి నక్క కుక్క అని తిట్టింది, బూతులు తిట్టిన వాళ్ళది, లోకేష్ గారిని అసహ్యంగా మాట్లాడిన వాళ్ళది, ఇవన్నీ కూడా ఉండుంటాయి అంటారా రెడ్ బుక్ లో? ఇది రాజ్యాంగం, అది మామూలుగా చట్టపరంగా చర్య తీసుకోవాలి, చట్టపరంగా చర్య తీసుకోండి. ఉండేది కాదు. ఈ రోజు నేను చెప్తున్నా ఏ రెడ్ బుక్ పేర్లు ఉన్నాయని చెప్పని. రెడ్ బుక్ అంటే ఏఏజీ గారు, మా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు, ఆయన జైలు పంపించారని చెప్పిన ఆయన పేరు, అప్పుడున్నటువంటి ఆఫీసరు ఒక స్టేట్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆయన ఆఫీసరు, ప్లస్ లోకేష్ ఇంకోటి మా తిరుపతి, మా చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పలమనేరులో ఉండేటువంటి సిఐ సుధాకర్ రెడ్డి, ఓన్లీ సిఐ సుధాకర్ రెడ్డి, ఆయన పాదయాత్ర అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదో చట్టం ఉందో ఆ చట్ట ప్రకారం ఆయన ఏదో పర్మిషన్ తీసుకోవాలని అడిగితే మీ పర్మిషన్ తీసుకోవాలని చెప్పని ఆయన పేరు రెడ్ బుక్లు పెట్టి ఈ రోజు ఆయన్ని ఎక్కడ పంపించారు? విఆర్ఎస్ పంపించారు. మాకు కళ్ళెత్తుడే కనిపించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అది లేదు. మేము పేదలకి న్యాయం పేదలకు మేనిఫెస్టో ఉంది కదండి, మీ మేనిఫెస్టో అమలు చేయండి. ఇది సపరేట్ గా రెడ్ బుక్ లో ఉండేటువంటి మేనిఫెస్టో సపరేట్, చంద్రబాబు నాయుడు ఆ 2 పార్టీలు ఇచ్చాక జనసేన ఇచ్చినటువంటి మేనిఫెస్టో, బీజేపీ లేవు ఆ మేనిఫెస్టో లేదండి. ఇదేనా? ఇది ఒక నిమిషం మేడం, ఇంకోటి రైస్ చెప్పారు, ఫేర్ సంబంధించి రైస్ అని చెప్పారు. ఈ రైస్ సంబంధించిన అవినీతిని రాజారెడ్డి గారు మీరు బియ్యం గురించి ఏదో చెప్తా అన్నారు మేడం. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగం జనార్దన్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సందర్భంగానే ఆయనే యథేచ్ఛంగా దాదాపు 50-60 పట్టుకుని ఆయన కేసు పెట్టి తెలుగుదేశం పార్టీ మంత్రిగానే ఉన్నారు పౌర సరఫరాల. ఇప్పుడు నిన్న మొన్న జరిగింది ఏ మినిస్టర్ కానీ ఎవరు కానీ ఆ పద్ధతుల్లో మీరు ఎవరు వాళ్ళు రైస్ తరలించడం, పట్టుకోవడం, కేసు కావడం అనేది ఎక్కడ కానీ జరగదు. ఇంటింటికి ఈ పేదలకి రైస్ పంపిణీ కావాల్సినటువంటి బాధ్యతలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ప్రతి ఇంటికి పెట్టేస్తాను అనుకోండి, చంద్రబాబు నాయుడు మళ్ళీ రాండి పేదలందరూ కూడా మళ్ళా వచ్చి షాప్ లో తీసుకొని వెళ్ళి లైన్ నిలబడుకొని గంట తరబడి అని చెప్పి అంటున్నారు అనుకోండి. కానీ అటువంటి దీంట్లో సిగ్నల్ బ్రేక్ అవుతుంది. కొంచెం సెట్ చేసుకోండి గురుమూర్తి గారు, ఈలో మీరు చెప్పండి. నిన్న మహా న్యూస్ తీసుకున్న అంటే
కారుమూరి నాగేశ్వరరావు గారు మాకు ఒక డిఫర్మేషన్ కూడా పంపించారు గురుమూర్తి గారు. దాదాపుగా 10 కోట్లు 15 కోట్ల వరకు మేము అసలు ఆయన ఎవరున్నారు, ఛానల్ చైర్మన్ ఎవరున్నారు ఏంటో కాకుండా పేర్లు పెట్టేసేసి ఛానల్ కోసం పంపించారు. కానీ అంటే పౌర సరఫరాల శాఖ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కాకినాడ చిత్తూరు నుంచి ఎక్కువగా అధిక మొత్తంలో ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కాకినాడకి మొత్తం ఆ బియ్యం రావడం, లేదంటే పేదవాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, దాన్ని సన్నబియ్యంగా మార్చడం, దాన్ని పోర్ట్ల ద్వారా తరలించడం విదేశాలకి. ఇది ఓపెన్గా నాదెండ్ల మనోహర్ గారు ఆ విషయాలన్నీ కూడా పట్టుకున్నారు. దానికి సంబంధించిన మిల్లుల్లో ఉన్నదంతా కూడా మహాన్యూస్ ఆపరేషన్లో కూడా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ఆ వచ్చింది అన్న వార్తని ఈ విధంగా జరిగింది అనేది మేము వేసాం. దానికి అంటే ఆయన తేల్చుకోవచ్చు, మంత్రి గారు వచ్చి దీని మీద నేను ఛాలెంజ్ విసురుతున్నాను అనొచ్చు, సవాల్ చేయొచ్చు, ఆయన కూడా స్వయంగా రావచ్చు, ఇది తనకు సంబంధం లేదని చెప్పొచ్చు, లేదా అధికారులు చేతువాటమో లేదంటే ఇంకెవరైనా మాఫియా ఆయనతో చేపించారో ఏదో విషయం చెప్పొచ్చు. ఏం చెప్పకుండా నా పరువు తీశారని చెప్పి పంపించారు. దీంతో మా చైర్మన్ గారు గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడ ఏ విధంగా తరలిపోతుందో కాకినాడకి వెళ్ళి ఆయన నిన్నంతా అక్కడే ఉన్నారు. మీకు కూడా తెలిసి ఉండొచ్చు. గురుమూర్తి గారు దీన్ని ఏమనుకోవాలి అసలు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ఒక పక్కనేమో పేదవాడికి మేము ఇంటి దగ్గరికి తీసుకెళ్లి బియ్యం ఇస్తున్నామని చెప్తా ఉంటారు, ఇంకొక పక్కనేమో ఇదే నాయకులు మరి పేదవాడి బియ్యాన్ని 45,000 మెట్రిక్ టన్నుల బియ్యం అంటే ఆషామాషి విషయం అండి. ఈ సంపదని ఈ విధంగా మరి తరలిచ్చేస్తా ఉంటే పేదవాడి దగ్గర చెందాల్సినటువంటి బియ్యాన్ని కూడా, నోటికాడ బియ్యాన్ని కూడా పేదవాడి నోటి దగ్గర కూడి తీయటం కూడా ఎంత పాపం అండి. వైసీపీ ప్రభుత్వం వీళ్ళకి మొదటి నుంచి కూడా అలవాటు. ఎందుకంటే ఇవాళ చూడండి, అన్నా క్యాంటీన్లు, పేదవాడి తినే అన్నా క్యాంటీన్లు వీళ్ళకి ఏమటం వచ్చి నేను తీసారు చెప్పాలంటే దాని మీద ఏంటి ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడే కాదమ్మా, గతం నుంచి కూడా కాకినాడ కేంద్రంగా ఈ బియ్యాన్ని అక్రమంగా చేస్తున్నారనేది తెలుగుదేశం కూడా ఆరోపణలు చేశాం. మేము కూడా గతంలో దీని మీద అక్కడికి వెళ్ళి కూడా ఇవన్నీ కూడా చెప్పాం. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి అరెస్ట్ నోట్ చేశారు. ఈ రోజు ఖచ్చితంగా ఎవరైతే వీటికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరికైతే సంబంధాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు స్వయంగా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని పట్టుకుని అక్కడ అప్పు చెప్పొచ్చారు. ఇవాళ మహాన్యూస్ ఎండి గారి స్వయంగా రంగంలోకి దిగి దీని మీద ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఏ మిల్లు ఎక్కడి నుంచి వెళ్తాయి, పోర్టు కట్టి వెళ్తాయి, మొత్తం కూడా చాలా డీటెయిల్ గా దీన్ని ప్రసారం చేశారు, మరి దీన్ని ఇచ్చేశారు. కాబట్టి వీటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, చర్యలు ఉంటాయి. ఎంతటి వాళ్ళైనా సరే ఉపేక్షించేది లేదు, ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. రైట్. రాజారెడ్డి గారు ఇప్పుడు ఓకేనా, వినబడుతుంది ఆడియో ఓకేనా? ఆయన ఆడియో రైట్. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది రాజారెడ్డి గారు. దుర్గా కుమార్ గారు చెప్పండి అమ్మా, మీరేమంటారు? ఆయన అంటే రైతుల విషయంలో వైసీపీ నాయకులు రాజారెడ్డి గారు దీన్ని అంటే ఖండిస్తున్నట్టు ఉన్నారు. సరే, వైసీపీ నాయకులు ఎవరైనా అదే చెప్తారు, కానీ ఇంత ఓపెన్గా ఇంత పకడ్బందీగా ఆంధ్రప్రదేశ్లోని పేదవాళ్ళు రైతులు పండించిన రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర పంటని ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏంటి? దాన్ని పోనీ సరే మన మార్కెట్ బాగుంది, మనకి ఎక్కువ పంట పండింది అనుకున్నప్పుడు దాన్ని లేదంటే ఇతర రాష్ట్రాలకి తరలించడం, లేదా ఇతర దేశాలకు తరలించడం, దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చేసుకోవడం కూడా తప్పేం లేదు. అలా కాకుండా దొడ్డిదారిన మాఫియాగా. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ రైస్ కనుక ప్రభుత్వమే కనుక ఈ వ్యాపారం చేస్తే అదేదో నాకు ప్రభుత్వ ఖజానాకు వచ్చేది ఆదాయం, దాన్ని ఎవరో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఇట్లా ప్రభుత్వాలు వ్యాపారం చేయటం కూడా తప్పులేదు. కాకపోతే ఈ రేషన్ బియ్యాన్ని మాఫియా వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కదా, అది బహిరంగ ఇప్పుడు ఆయన చెప్పినట్టు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వెళ్తుందంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యవస్థలకి, చెక్ పోస్టులకి అందరికీ తెలిసిన రహస్యమే కదండి. ఒక రోజు అంటే ఏదో దొంగలారి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు గతంలో జనార్దన్ రెడ్డి గారు ఐరన్ ఓర్ కనుక మద్రాస్ పోర్ట్కి వెళ్ళడానికి ఎలాంటి ఛానల్ అయితే ఏర్పాటు అయిందో, ఫలానాళ్ళ టిప్పర్లు అనగానే వెళ్ళిపోతా ఉంటాయి డంపర్స్. అదే మామూలు వాళ్ళు అయితే పట్టుకుంటారు. అట్లాగే దీనికి ఒక గ్రీన్ ఛానల్ ఎస్టాబ్లిష్డ్ గా పెట్టుకుని నెలకి ఇంత చెక్ పోస్టులు వాళ్ళకి ఇచ్చుకుంటా ఇది జరుగుతుందంటే, కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న మెయిన్ ఐటమ్స్ లో ఈ రేషన్ రైస్ ఒకటంటే మీరు ఆశ్చర్యపోతారండి. కాకినాడ లాంటి ఒక మాసివ్ పోర్ట్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐటమ్ రేషన్ రైస్ ఐటమ్.
కాబట్టి ఇదేమి రహస్యంగా జరగలేదు, ప్రభుత్వానికి తెలిసే జరిగింది. ఆ మాఫియాలో వచ్చే ఇన్కమ్ ప్రభుత్వానికి పెద్దలకి ముట్టకపోతే ఎవడో ఒప్పుకోరండి. ఇలాంటి అన్ని శాఖలకి వెళ్ళి ఉంటాయి చెక్ పోస్టుల ద్వారా, అంతే తప్ప ఇదేదో మాకు తెలియకుండా జరిగిందనో ఒకసారి జరిగిందనో చెప్పడానికి ఏం లేదు ఇందులో. ఖచ్చితంగా ఇది కొంతకాలంగా ఎస్టాబ్లిష్డ్ ఒక రూట్ ద్వారా వెళ్తా ఉన్నాయి ఇవన్నీ. అది ఏమి మనోహర్ గారు కూడా నిన్న రెడీ హ్యాండెడ్ గా పట్టుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు కదా పోలీసులకి, రెవెన్యూ వాళ్ళకి. అవును, గొడవను సీజ్ చేయమని కూడా చెప్పారు. రాజారెడ్డి మరి అట్లాంటప్పుడు ఇంకా అదే మేము చిత్తూరు నుంచి డైరెక్ట్ గా గ్రీన్ ఛానల్ ద్వారా పంపించేస్తున్నారు, ఎవరు తెచ్చుకోలేదు, ఏ విధంగా గవర్నమెంట్ జరిగింది అనే పద్ధతిలో చెప్తున్నారు. సిగ్నల్ ప్రాబ్లం ఉంది రాజారెడ్డి గారు. ఇయర్ ఫోన్స్ తీసేసి మాట్లాడండి, డైరెక్ట్ గా రిమూవ్ చేయండి ఇయర్ ఫోన్స్. ఓకే, ఓకేనా? రైట్, లేదండి ఆడియో మేబీ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్ రైట్ అండి. గురుమూర్తి గారు, నేను ఈ విషయంలో మనస్ఫూర్తిగా మహాన్యూస్ ఎండి గారు, వంశీ గారు కావచ్చు, వారి మీ యాజమాన్యానికి, అదేవిధంగా అక్కడ పనిచేసిన వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే పేదవాడికి చెందాల్సినటువంటి బియ్యాన్ని మరి పెత్తందారులైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇష్టాసారంగా మరి గ్రీన్ ఛానల్ పెట్టుకుని టోల్గేట్లు మెయింటైన్ చేసుకుంటా మరి ఈ విధంగా పేదవాడిని మరి ఇబ్బంది పెడుతున్నటువంటి, పేదవాడికి చెందాల్సినటువంటి వాటిని ఇట్లా చేయటం దుర్మార్గం. దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది చాలా పెద్ద స్కామ్. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా అవసరమైతే ఒక కమిషన్ అయినా కమిటీ అయినా వేసి ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. మొత్తం వ్యవహారాన్నంతా కూడా బయటికి లాగుతాం, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని కూడా తెలియజేస్తూ, అదే సందర్భంలో మీరు ఇందాక ఏదైతే చెప్పారో ఇసుక ఉందో, ఒకసారి ఇసుక దాని గురించి కూడా నేను 2 విషయాలు మీకు చెప్తాను. ఎందుకంటే మాది తోటలవల్లూరు మండలం, కృష్ణానది పరివాహక ప్రాంతంలో మేము ఉంటాం. నేను కూడా అక్కడ ఎంపీపీ చేశాను. ఒక 5 సంవత్సరాలు నేను శాండ్ కమిటీలో కూడా ఒక మెంబర్ గా కూడా ఉండా. ఆ టైంలో మాకు నిజంగా ఆ రోజున శాండ్ కమిటీ అంటే ఆ రోజున ఏంటంటే ఇసుక పాటలు పెట్టి 50% మండలానికి, 25% పంచాయతీకి, 25% జిల్లా పరిషత్కి ఇచ్చి అభివృద్ధి చేసేవాళ్ళు. సరే, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని ఆనాడు తీసుకురావడం జరిగింది. ఎలా ఉండేదంటే ఆ రోజున ఇసుక విధానం మనకి ట్రాక్టర్లు, ఓన్లీ ట్రాక్టర్స్ ద్వారానే లోడింగ్ చేసేవాళ్ళు. లోడింగ్ ముఠా కార్మికులు చేసేవాళ్ళు. దానికి ముఠా కార్మికులకి ఒక 500 లోపు ఎంతో తీసుకునేవాళ్ళు. కోరి ఇచ్చేసినందుకు ట్రాన్స్పోర్ట్కి ఒక 1000 రూపాయలు. అంటే ట్రాక్టర్ 1500 విజయవాడ నగరానికి రావాలంటే 1500, 2000 ఒక ట్రాక్టర్ వచ్చేది. ఆ విధంగా, ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, నిర్మాణ రంగం కానివ్వండి, మరి బిల్డర్స్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, తర్వాత పరిశ్రమలు కానివ్వండి, అందరికి కూడా ఉపయోగపడాలి, త్వరితగతిన ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలని చెప్పి ఆ రకమైన పాలసీ తీసుకున్నాం మేము ఆ రోజున. 5 సంవత్సరాలు చేసాం. ఎందుకంటే లిటరల్ గా మా మండలం మేము పార్టిసిపేట్ చేసేవాళ్ళం, ఇవన్నీ కూడా చూసేవాళ్ళం. 5 సంవత్సరాలు చేస్తే 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గగ్గోలు పెట్టారు. 10,000 కోట్లు తిన్నారు, 10,000 కోట్లు తిన్నారని గగ్గోలు పెట్టారు. ఎక్కడ తిన్నామండి? ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? ఉచిత ఇసుక విధానాన్ని ఎందుకు రద్దు చేశారని నేను అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదా? ఈ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి జరగకూడదా? రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి జరగకూడదా? అదేవిధంగా పేదవాడు ఇళ్లు కట్టుకోకూడదా? ఎందుకు ఈ విధంగా చేశారు వీళ్ళు? ఇవాళ చేయటం అంటే ఎంత ఘోరం అంటేనమ్మా, నేను చూశాను మహాలక్ష్మి గారు, మా తోటలవల్లూరు మండలంలో లారీలు వచ్చాయి. అంటే 2019లో స్టార్ట్ అయితే వీళ్ళు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు లోకల్ వాళ్ళే తోలేసుకున్నారు. కొడాల నాని కావచ్చు, మాకు అక్కడ ఉన్న శాసనసభ్యుడు కావచ్చు, పేరు నాని కావచ్చు, మొత్తం లీడర్స్ అందరూ కూడా. కొడాల నాని అయితే ఒక 50 వచ్చే శివుడు రథాలని వెళ్ళిపోవటమే, ఆపేది ఎవరు లేరు. అదే ఉచిత ఇసుక విధానంలో 6 దాటితే ఏ ట్రాక్టర్ కూడా బయటికి వెళ్ళేది కాదు, 6 వరకే. ఎందుకంటే ఆ రోజు అంత పర్ఫెక్ట్ గా చేసాం. తర్వాత ఆ రోజు లోడింగ్ కార్మికులతో చేసాం. వీళ్ళు వచ్చిన తర్వాత పొక్కిలేనర్లు పెట్టి తర్వాత జేపీ వెంచర్స్ వచ్చారు. జేపీ వెంచర్స్ డబ్బు అంతా కూడా మొత్తం
తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళింది. ఆ రోజున 1500 ఉండే ట్రాక్టర్ 10,000 అయింది. 10,000 అయినటువంటి లారీ 40,000 నుంచి 50,000 అయింది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు 40,000 కోట్ల దోపిడీ జరిగింది ఈ ఇసుకలో. మేమే చెబుతున్నాం, మా మండలం నుంచి చెబుతున్నాం. దాదాపు 1000 కోట్లు ఇసుక తోలి మా మండలం నుంచి కనీసం మా మెయిన్ రోడ్డు కూడా వేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్న ప్రజానికానికి. ఇవాళ అందుకని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఇది భారం కాదంటారా గురుమూర్తి గారు? రేపు ఇసుక ఉచితంగా ఇవ్వడం రాష్ట్రం ఈ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇది భారం కాదా? ఖచ్చితంగా భారమే. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ పరిశ్రమలు రావాలి, మళ్ళీ అభివృద్ధి జరగాలి, మళ్ళీ పేదవాడు ఇళ్లు కట్టుకోవాలి. వాళ్ళు చూడండి, గృహ నిర్మాణ శాఖ మంత్రికి మీరు 100 రోజుల్లో ఇన్ని లక్షలు ఇల్లు కట్టాలని చెప్పి ఒక టార్గెట్ ఇచ్చారు. మరి పేదవాడికి ఉచితంగా ఇసుకిస్తే కొంత కలిసి వస్తుంది. ఇవాళ నిర్మాణ రంగం స్పీడ్కి వెళ్ళాలి. చూడండి, ఆ రోజు విజయవాడ మహానగరంలో బెయిన్ సర్కిల్లో ఫ్లైఓవర్ కావచ్చు, కనకదుర్గం తల్లిది ఫ్లైఓవర్ కావచ్చు, ఆ రోజు తెలుగుదేశం హయాంలో జరిగినాయి. ఆ రోజు ఇసుక చాలా స్పీడ్కి వెళ్ళి మళ్ళీ ఈ రోజు నితిన్ గడ్కరీ గారిని ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు కలిసి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు ఫ్లైఓవర్ తీసుకురావడం జరిగింది. అవుటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా మళ్ళీ మాట్లాడి ఓకే చేయించుకోవడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ కాదండి, ఒక్క ఇసుక ఉచితం అన్న ఒక్క మాటతో మొత్తం పనులన్నీ ప్రారంభం అవడానికి ఒక రకంగా అది పునాది, ఇక అది బీజం పడినట్టు. ఇక అందరూ ఒక్కసారిగా మీరు కావాలంటే ఒక్కసారి మన మహాన్యూస్ వాళ్ళని అట్లా ఊరినే నగరాల్లో అట్లా కానీ పల్లెటూరులో కానీ చూడమనండి. ఇవాళ బ్రహ్మాండంగా మళ్ళీ, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. పార్టీలకు అతీతంగా కూడా యాక్సెప్ట్ చేయాల్సిన అంశం ఇది. ఉచిత ఇసుక ఇవ్వడం అది కూడా మనకి ప్రకృతి, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి ఇచ్చిన వరం, అంత ఇసుక ఉండడం మనకి. దాన్ని ఉచితంగా ఇచ్చుకుంటే పనులు ప్రారంభం అవుతాయి, కంపెనీలు వస్తాయి, 4 రకాల పనులు వచ్చినప్పుడు నలుగురికి జీవనోపాధి వస్తూ ఉంటుంది, నలుగురు బతకడానికి అవకాశం ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్స్, ట్రాన్స్పోర్టేషన్స్, ఇటు అటు ఆ మనీ అనేది మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా స్తంభించిన పరిస్థితి అయితే ఉంది. స్తంభించిన దాన్ని ఈరోజు కదిలించారు. మరి ఇది ఎలా అవుతుంది? నిర్మాణ రంగంలో ఆ రోజున ఇసుకని కొన్ని రోజుల పాటు నిలిపివేయటం వల్ల, దాన్ని తర్వాత ఉచిత ఇసుకను రద్దు చేయడం వల్ల కొంత గ్యాప్ లో నిర్మాణ రంగం ఆ రోజున కరోనా రావటం వల్ల దాదాపు 100,000 మంది చనిపోయారమ్మా. 100,000 మంది చనిపోయారు. ఆ రోజు పనులు లేక పస్తులు నుండి అల్లాడిపోయారు. ఇవాళ అలాంటిది ఎక్కడా లేకుండా వచ్చినటువంటి వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంత త్వరతగతిన తెలుగుదేశం పార్టీ ఇన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు పగలనక రయ్యనక కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్తా ఉంటే వీళ్ళు ఇంకా విమర్శిస్తున్నారంటే వీళ్ళకి ప్రజలు అదేమంటే 40% ఇచ్చారంట. మాకేవలేదా 40% పోయినసారి? ఇవాళ ఇన్ని వేల మెజార్టీ, ఇన్ని 90,000, 60,000, 70,000, 50,000, 30,000, అందరికీ 20,000 పైనే. బహుశా మాకు తెలిసి మళ్ళీ మా జీవితంలో మేము చూడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు కావచ్చు, దౌర్జన్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఇవన్నీ భరించలేక ప్రజలే తిరగబడి ఓట్లేశారు. మళ్ళీ ఇంకా ఈ జనంలో అయితే మేము చూడలేం, మరి కొన్ని తరాలు కూడా చూడలేవు. మళ్ళీ ఇలాంటి వ్యక్తి ఎవరైనా వస్తుందేమో తప్పితే చరిత్రలో ఇది జరగదని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. రైట్ అండి, రైట్. దుర్గా కుమార్ గారు మీరేమంటారు? అవునమ్మా, ఇప్పుడు ఇలాంటి ప్రజలు తిరుగుబాటుగానే చెప్పాలి. ఎందుకంటే ఇంత మెజార్టీస్, ఇన్ని సీట్లు రావటం అనేది కూడా ఎప్పుడు కూడా సాధ్యం అవుతుంది. కిందసారి జగన్మోహన్ రెడ్డి గారికి 151 రావటమే ఒక రికార్డ్ అనుకున్నాం. అది ఎవరు బ్రేక్ చేయలేరని కూడా అనుకున్నాం, తప్పేం లేదు. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు ఈయన మోసపు హామీలకి ప్రజలు మోసపోయారని. ఒకవేళ కనుక అదే నిజమైతే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకుంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనుక అమలు చేయలేదనుకోండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. అదే అర్థం కావట్లేదు. రాజారెడ్డి గారు ఆడియో రావట్లేదు కానీ అసలు మోసపు హామీలకి మోసపోయారు, మనం మంచి చేసి ఓడిపోయాం. సరే, మంచి చేసి ఓడిపోయామని చెప్పుకోవడంలో తప్పులేదు కానీ అసలు హామీల గురించి అప్పుడే మాట్లాడడాన్ని, ఇప్పుడే ఒక గవర్నమెంట్ వచ్చింది, అసలు అది కూడా 12వ తారీఖున, నెల రోజులు కూడా కాదు నిజానికి, 12వ తేదీన ఫామ్ అయ్యారు. ఇప్పుడు ఒక్కొక్క పనులు తీసుకొని ముందుకెళ్తున్నారు. ఒక్కసారి మరి అది అంటే ఎందుకు అంటే ఆ పరిపక్వత, ఆ మెచ్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఇంకా రాలేదా అని అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది, ఓపెన్గా చెప్పాలంటే. ఇంకోటమ్మా, ఇప్పుడు మన దేశంలో రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి, కానీ మోసపోయిన తర్వాత కనుక ఆ రీకాల్ సిస్టమే ఉంటే వెంటనే ఆయన్ని ఓడించేవాళ్ళు. ఇందాక రాజారెడ్డి గారు ఒక మాట చెప్పారు,
మాకు 40% వచ్చిందని. మళ్ళీ 40% అంటే ఇంకా కొంత ఊళ్ళలో వీళ్ళు వీళ్ళ ద్వారా వాలంటీర్స్ ద్వారా ఇతర నాయకులు బెదిరింపుల ద్వారా మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాతావరణం అన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఆ భయపడేశారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిజబలం ఏంటనేది ఇవాళ అర్థమైపోయింది. ఇవాళ పులివెందులో ఎలక్షన్ లో పెడితే కూడా డెఫినెట్ గా ఆయన ఓడిపోతాడని నేను చెప్పగలను. ఇప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఇతర పైన పేపర్ పులే గానీ ఈయనలో శక్తి లేదు, అసలు ఇతరు గెలిచే పరిస్థితి లేదని. అప్పటికి ఇంకా ఆ అనుమానం ఉండే 40% చేశారు. ఇవాళైతే అసలు ఆ పరిస్థితి ఉండదు కూడా. ఈయన చెప్పారు ఇప్పుడు గురుమూర్తి గారు, ఏదన్నా ఇలాంటి చరిత్రాత్మకమైన తీర్పు రావాలంటే ఇంతకన్నా అధ్వానమైన చీఫ్ మినిస్టర్ వస్తే తప్ప మళ్ళీ రాదండి. నువ్వు అసమర్థతే కాదు ఇక్కడ, ఈ నియంతృత్వం రౌడీయిజం అనేది రాష్ట్రం మొత్తం సవి చూసింది. అసలు స్థానిక ఎన్నికలప్పుడే చూసాం. అసలు ఎలక్షన్స్ అనేవి పోలీస్ స్టేషన్ లో నిర్ణయించారు ఫలితాలు. అట్లా ఇప్పుడు మేము కూడా చూడాలి. నా 45 ఏళ్ళ అనుభవంలో ఎప్పుడు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అంతకు చాలా కాలం పనిచేసింది కాంగ్రెస్. అది ఇంకోటి అండి, నిజంగా కనుక కాంగ్రెస్ పార్టీ కనుక అటువంటి కల్చర్ గల పార్టీ అయితే రామారావు గారు కూడా 83లో గెలవలేడు. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆయన ఎవరు అడ్డంగా కల్పించిన వాళ్ళే లేరు నిజానికి. ఏ మాటకు ఆ మాట. రైట్ అండి, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు సరే 40% వచ్చిందని వైసీపీ చెప్పినప్పటికీ వచ్చిన మెజారిటీ కానీ ఒక సైలెంట్ ఓటింగ్ కానీ ఊహించనిది కదా. దీని ద్వారా అంటే ప్రజలు ఏం చెప్పారు? రాజారెడ్డి గారు వింటున్నారో లేదో ఇంకొక మాట కూడా చెబుతాం మహాలక్ష్మి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని చీఫ్ మినిస్టర్ గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి చూశారు కాబట్టి తరాల వాళ్ళకు కూడా చెప్పుకుంటారు ఇలాంటి అసమర్థత లేకపోతే ఘోరమైనటువంటి వ్యక్తిత్వం ఉండే మనస్తత్వం ఉండే వ్యక్తుల్ని ఎప్పుడు ముఖ్యమంత్రులుగా ఎన్నుకోవద్దు. అటువంటి పార్టీల్ని అంటే ఇట్లాంటి దుందుడుకు పార్టీలని నాయకుల్ని ఎన్నుకుంటే ఎలాంటి కడగండ్లు ఎదుర్కొన్నామో కూడా తరాలకి చెబుతాయండి. ఇప్పుడు ఉన్న ప్రజలు వాళ్ళ బిడ్డలకు కూడా చెప్పుకుంటారు. తరాలకు చెప్తాయండి. గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకెళ్ళినటువంటి ఏ వ్యక్తి అని చెప్పని గ్రామ స్థాయిలో పరిపాలన తీసుకొని అంటే ఎవరు ఎటువంటి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ మిగతా అన్ని కూడా ఎక్కడ కానీ ఒక్క విషయం అండి ప్లీజ్, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. అదే అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఏదైనా కానీ పేద ప్రజలకు అందేటువంటి సంక్షేమాల్లో అవినీతి జరగకుండా చేసినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయి నిలిచిపోతారు. ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారానే నిన్న మీరు ఇచ్చినటువంటి పెన్షన్ల విధానం కూడా వాళ్ళు లేకపోతే మీరు కంట్రోల్ చేస్తున్నారు. ఆ సచివాలయ వ్యవస్థ కూడా మీరు ఈ రోజు ఎట్లా చేస్తున్నారో చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి దాన్ని పెట్టుకునే మీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు 6 గంటలు. ఎందుకంటే గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటింటి పెన్షన్ ఇవ్వాల. సచివాలయ వ్యవస్థ అయినా వాలంటీర్ వ్యవస్థ అయినా నిజంగా ఈ ప్రభుత్వం మేము కూల్ చేస్తాం వీళ్ళందరినీ తీసేస్తామంటే ఒక్క మాటతో వాలంటీర్ వ్యవస్థ కూల్ చేస్తారు కదండి. ఏమండి ఒక్క మాటతో అయిపోయే పని, ఈ రోజు ఒక్క మాటతో అయిపోయే పని. మంచి అందులో కొంత తీసుకొని దీన్ని ఎలా జాగ్రత్తగా ముందుకు నడిపించాలి, భారమైనప్పటికీ ఎలా తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం మేబీ ఆలోచిస్తుండొచ్చు. వాలంటీర్ల వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ మీద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమంటే ఇచ్చే పెన్షన్లు ఎంత, వాలంటీర్లకు ఇచ్చే జీతాలు ఎంత, మీరు పెట్టండి, పబ్లిక్ ఓటింగ్ పెట్టండి. ఈ రోజు 1 కోటి మంది మీకు ఓటేశారు అంటున్నారు కదా, ఒకసారి ఓటింగ్ పెట్టండి. వాలంటీర్లు అవసరమా వద్దా అనేది వాలంటీర్ వ్యవస్థకి ప్రతి గ్రామంలో పెట్టండి, సీక్రెట్ ఓటింగ్ పెట్టండి. చాలా మందికి డిఫరెన్స్ తెలియట వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి, సచివాలయ వ్యవస్థ అంటే ప్రజలని ఇంట్లో నుంచి బయటికి రానియకుండా జరిగిన ఒక పెద్ద ఇంట్లో నుంచి ప్రజల్ని బయటికి రానియకుండా తమ పని తాము కానిచ్చుకోవడానికి బియ్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, మద్యం కానివ్వండి, అనేక అంశాలని సైలెంట్గా తమ పని తాము చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ను ఒక బిజినెస్గా మార్చుకోవడానికి ఈ 5 ఏళ్ల పాటు ఒక యజ్ఞం జరిగింది. ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే కూర్చోబెట్టారు అనేది నిన్న కాకినాడలో అనేక మంది మాట్లాడారు. రాజారెడ్డి మీరు కాదు ఇంట్లో కాదు అంటే రైస్ తెచ్చేసి ఇంట్లో వచ్చేస్తే బయటకు రారా, పెన్షన్ ఇంట్లో ఇస్తే వాళ్ళు బయటకు రారా, తెచ్చుకోలేని అసమర్థులైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయి ఉండరు. అదే అవును. అంటే ఇప్పుడు పేపర్ షాప్ లో తీసుకొని వస్తానే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారని తెలిసిపోతున్నా, లోకేష్ రెడ్డి బుక్ ఏం చేస్తున్నా తెలిసిపోతున్నా. ఖచ్చితంగా ప్రజలకి బయటికి రావాలి, గ్రామాల్లో ఉన్న వాళ్ళు బయటికి రావాలి. అంటే మీరు చెప్పేది ఏంటండి అంటే ప్రజలకి ముసలి వాళ్ళకి లేనటువంటి వాళ్ళకి వికలాంగులకి ఇంటి దగ్గర పెన్షన్ వేస్తే
వాళ్ళు నిన్న రాజారెడ్డి గారు చేస్తే అప్పుడు నిన్న కాకినాడలో నిన్న మీరు ఇన్సిడెంట్ చూస్తే గనక కాకినాడ ప్రజలే చెబుతారు ఎక్కడ ఎలా అంటే కాకినాడ స్మార్ట్ సిటీగా చంద్రబాబు నాయుడు గారి టైంలో మారితే ఈ రోజు మాఫియా సిటీగా మార్చేశారా అని భయపడుతున్నారు వాళ్ళు అక్కడ. నేను చెప్పేది మేడం, నేను చెప్పేది మీరు దాన్ని డైవర్ట్ చేయకండి. నేను ఒకటి చెప్తున్నా, ఓకే అది చేసినట్టు అవినీతిని నేను కూడా చెప్తున్నా. అవినీతి ఎవరు చేస్తారో గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, ఒకటి పెట్టండి. మినిస్టర్న్నారా లేకపోతే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ అవినీతి ఎవరు చేశారో వాళ్ళు బయటకు వస్తారు. కానీ ఏమండి ఒక జిఎంఆర్ సంస్థని మేడం లక్ష్మి గారు మీరేం చెప్తున్నారంటే ఈ వ్యవస్థల వల్ల ఈ రోజు ప్రజల్ని బయటకు రానియకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన అవినీతి వాళ్ళు చేసుకోవచ్చిన ఉద్దేశంతోనే ఈ రోజు ఇంటింటికి పెన్షన్ కానీ ఇంటింటికి బియ్యం కానీ ఇదంతా ఇచ్చారు అనేటువంటి ఒక వర్డ్ అనేది మీరు వాడారు. అది మీరు చెప్తున్నారా లేకపోతే మహా టీవీ చెప్తున్నారా? గ్రామాల్లో వాలంటీర్ల పేరుతో మీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వారికి ఒక శాలరీలు పెట్టేసేసి వాళ్ళని అక్కడే కూర్చోబెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి రానియకుండా ఎవరు ఏ ఓటేస్తున్నారో నిఘా పెట్టి గ్రామాలను తొక్కిపట్టారండి. రాజారెడ్డి గారు అవునన్నా కాదన్నా దేశంలో లేని ఘోరమైన ఒక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు. అదే తొక్కి పెట్టంటే సరే ఇంత మెజారిటీ తెట్ట గెలుస్తారు, ఓకే వాలంటీర్ తొక్కి పెట్టారు, తొక్కి పెట్టంటే మెజారిటీ ఎలా గెలిచారు వాలంటీర్? అదే చెప్తున్నాను, ఈ తొక్కి పట్టడమే విప్లవంగా మారుతుందని ఊహించలేదా? ఏం జరిగిందో అది రాజారెడ్డి గారు మీరు కూడా ఒక పార్టీ నాయకులు, మీరు కూడా ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చి ఉంటారు. ఎల్లో మీడియా చేసినటువంటి ఒక అసత్య ప్రచారంలో భాగంగానే ఇదంతా కూడా మీరు ఎందుకంటే ఈ వ్యవస్థ గురుమూర్తి గారు దీని మీద కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి. నిన్న కాకినాడలో మాట్లాడినప్పుడు కాకినాడలో రాజారెడ్డి గారు ఏం చెప్పారంటే గ్రామ సచివాలయ వ్యవస్థ తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఇటు గురించి మాట్లాడారు. ఒక విషయం నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు 2002వ సంవత్సరంలో ఆ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ అంటే ఏంటండి, గాంధీజీ గల్లగన గ్రామ స్వరాజ్యం ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం ఉందో ఆర్టికల్ 243G 11 షెడ్యూల్లో 29 అంశాలు ఏవైతే ఉండేయో తాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యం, R&B, పర్యావరణం, అడవులు ఇవన్నీ కూడా ఏ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీకి, మండల స్థాయిలో మండల పరిషత్కి, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లకి దాఖలుపరచాలని చెప్పి ఆ రోజున ఆయన గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారండి. ఎందుకంటే ఆ రోజు నేను ఎంపీపీ కూడా. అదే విధంగా మండలానికి కూడా నెక్స్ట్ స్టెప్ లో మండలం కూడా మండల సచివాలయం అంటే ఏంటి, ఆ రోజున గ్రామ సచివాలయంలో ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తప్పించి అన్ని సర్టిఫికేట్లు గ్రామంలో ప్రతి సర్టిఫికేట్ పంచాయతీలో ఇచ్చేవాడు. అది ఒక బ్రహ్మాండమైన సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. తర్వాత మండలానికి, తర్వాత జిల్లాకి వెళ్దాం. ఎందుకంటే ఇది కేరళలో కానివ్వండి, పశ్చిమ బెంగాల్లో బాగా ఉంది. ఆ రోజున మేము స్థానిక సంస్థల నాయకుడు మా యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఆ సచివాలయ వ్యవస్థని మళ్ళీ తీసేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్రామ సచివాలయం తీసుకొచ్చారో ఇవాళ నేను అడుగుతున్నా, ఏంటి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? వాలంటీర్స్ని పెట్టారు, మేము దాన్ని తప్పు పట్ల. కానీ అదే సందర్భంలో ఒక సర్పంచ్కి ఏమైనా గౌరవం ఉందా? అదే విధంగా ఈ రోజున కేంద్రం నుంచి వచ్చినటువంటి 15,000 కోట్ల నిధుల్ని పంచాయతీ నిధులు దారి మళ్లించారు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఇవన్నీ కూడా సరిచేసి పెన్షన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలకు ఏది అవసరమైతే అది చేయగల సమర్థుడు, అనుభవం కలిగినట్టు వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్స్ లేకపోయినా ఒకే ఒక పూటలో మొత్తం రాష్ట్రంలో పెన్షన్లు అన్ని కూడా పంపిణీ చేశాం. కాబట్టి మొత్తంగా రాజారెడ్డి గారు ఇక్కడ మిమ్మల్ని తప్పు పట్టడం అనేది కాదు. ఒక వ్యవస్థ, ముఖ్యంగా ప్రజలు ఒక మ్యాండేట్, ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చిన తర్వాత అంటే మీరు పాటు 151 ఎలా చెప్పారో వీళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు 164 చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. నెంబర్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా నిజానికి లేదు. కానీ ఒక పెద్ద సైలెంట్ విప్లవంగా అయితే సాగింది. మీరు చేసాము మంచి పనులు అని ఏదైతే అన్నారో అది వాలంటీర్లో లేదంటే సంక్షేమ పథకాలు తీసుకువెళ్ళదు. ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడాలి అనుకుంటే ఎలా ఇవ్వచ్చో చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ని మాత్రం ఆ గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. సరే, మీరు అన్నట్టు రెడ్ బుక్ ఎలా పనిచేస్తుంది లోకేష్ గారిది, రెడ్ బుక్లో గురుమూర్తి గారు అన్నట్టు రెడ్ బుక్లో కష్టాలే ఉన్నాయి అన్నారు కదా.
ఆ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, లేదంటే 307 జగన్మోహన్ రెడ్డి గారు 307 గురించి నిన్న మాట్లాడుతుంటే ఈ 5 ఏళ్లలో ఎన్ని 307లు మాట్లాడితే చిన్న పోస్ట్ పెడితే ఎన్ని 307లు, ఇవన్నీ ఎన్ని 307లు జరిగినాయి, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే పర్టికులర్గా రాజారెడ్డి గారో గురుమూర్తి గారో టార్గెట్ అయితే కాదు, కానీ నిజాలైతే ఒక్కొక్కటి బయటికి రావాల్సిన అవసరం ఉంది. ప్రజలు మళ్ళీ బయటికి రావాలి, ప్రజలు నిలబడగలగాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇదే సంక్షేమ పథకాలు ఇస్తూ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టే లాంటి పరిస్థితి అయితే ఉండకూడదని చదువుకున్న వ్యక్తులుగా కోరుకోవాలండి. ఎనివే థ్యాంక్ యూ అండి రాజారెడ్డి గారు, దుర్గా కుమార్ గారు, గురుమూర్తి గారు, అందరికీ ధన్యవాదాలు.